నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోర్మెంట్ మినిస్టర్ రెబల్ కొండా సురేఖ గారు. ఏం నచ్చింది సురేఖ గారిలో అంత మంచి క్వాలిటీ? ఇంట్లో నన్ను పట్టుకొని క్వాలిటీ. మా కిటికీకి అవతల సైడు వాలీబాల్ కోర్టు ఉండేది. వాలీబాల్ ఆడుకుంటా కలరింగ్ ఇచ్చేటోడు ఆ పక్కన. తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ అయినాక మాత్రం నేను కాలేజ్కి వెళ్ళడమే మానేసిన. ఇద్దరం కలిసి డైరెక్ట్ ఐస్ క్రీమ్ పార్లరు. గుర్తుకొస్తున్నాయి. సురేఖ గారు, ఒక మంచి పాట మీరు ఏదన్నా మురళి గారి కోసం పాడండి. నాకు అంటే పాటలు గుర్తుండవు. గుర్తుకురాదు నా కళ్ళకు ముందు నువ్వు ఉండగా, నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసుగా. సేమ్ ఆ ప్రేమ, అనురాగం, ఆ అండర్స్టాండింగ్ కపుల్స్ మధ్య ఉండటం చాలా కష్టం, ఎస్పెషల్లీ రాజకీయాల్లో. నేను ఎవరికైనా ఏం అడ్వైజ్ ఇస్తా అంటే అన్న, ఒకరు కోపంతో ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉండాలి, అప్పుడు సెట్ అవుతుంది. నేను ఇప్పటికీ మా అమ్మ పేరు మీద ఎవడు అడిగినా కూడా వానికి చేస్తాను. వాళ్ళ పేరు పెడతానంటే ఒక నిమిషంలో ఇచ్చేస్తా వెంటనే. నేను కూడా ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను. ఒక 1000 గజాలలో అమ్మా నాన్న పేరు బోర్డులు ముందే రెడీ చేపిస్తానన్నా. చేస్తా. సో 1000 గజాలలో యాంకర్ రోషన్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు పెడతాను కాబట్టి ఇల్లు కట్టిస్తానని ఒప్పుకున్నా కొండా మురళి అన్న. 100% అన్న చేస్తాడు. కానీ ఇప్పుడు మీరు 2 శాఖలకి బాధ్యత వహిస్తున్నారు. మీరు ఈ శాఖ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు ఏంటి కొండా సురేఖ గారు? ప్రతిపక్షాలేమో అధర్మ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు, దైవ ద్రోహ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు. ఎందుకు? ఆ పార్టీ ఏంటంటే దేవుడితో రాజకీయం చేసే పార్టీ. దేవుని పెట్టుకొని రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. బట్ బయట ఒక నానుడు ఉంది, కేవలం ఆ శాఖలకు మాత్రమే కొండా సురేఖ మంత్రి. ఆ శాఖల్లో ఉన్న అధికారులు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కనుసైగల్లోనే పనిచేస్తుంటారు. ఆమెను అనగదొక్కే ప్రయత్నం అయితే ఎక్కువ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే నానుడికి ఏం చెప్తారు మీరు? లేదండి, తప్పండి. ఆయన ఏ రోజు కూడా, ఏ ఒక్క రోజు కూడా ఈ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ ఏంటి అనేది అడిగిన సందర్భం లేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీకు గొడవ క్లియర్ అయినట్టేనండి? గొడవేం లేదు, కొంత డిసప్పాయింట్ సడన్గా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వరకు. బయట బాగా వినిపిస్తుంది, ఏ కాంగ్రెస్ లీడర్కి కూడా న్యాయం జరగట్లేదు, పాత టీడీపీ నాయకులకు మాత్రం ఇక్కడ న్యాయం జరుగుతుంది, పదవులు కూడా వాళ్ళకే వస్తున్నాయి. మీరేం చెప్తారు? కొంత ఉంది కానీ బయట చెప్పడం పద్ధతి కాదు. మీ లైఫ్లో మర్చిపోలేదు అంటే మీ మీద ఫైరింగ్. ఎస్. ఎన్ని రౌండ్లు ఫైరింగ్ చేశారు మీ మీద? 47 అన్న. సో ఈ 47 రౌండ్లు కూడా బాడీకే కాల్చారు. ఈ రిస్ట్లో ఉంటుంది, రైట్ రిస్ట్లో ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ చిన్న మెదడు దగ్గర ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి కొడితే నాకు ఇటు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆయన సుఖపడలేదన్న. మాకు తెలియకపోయేదన్న 10 రోజులు ఎక్కడున్నాడు. మీరు చూసిన లీడర్స్లలో ది బెస్ట్ ముఖ్యమంత్రులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? రాజశేఖర్ రెడ్డి. గారు. రాజశేఖర్ రెడ్డి అటువంటి మనిషి ఇక దొరకడన్న ఎవరికి. అంత మటుకు గ్యారంటీ చెప్తా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోర్మెంట్ మినిస్టర్ రెబల్ కొండా సురేఖ గారు. నమస్తే అండి. చూస్తుంటే ఎప్పుడు నిండుతనం ఉట్టిపడుతుంది అట్లా. అంటే నేను ఒక ఎమ్మెల్యేని, ఇన్నిసార్లు గెలిచాను, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశాను, ఇప్పుడు మంత్రిని, ఒక రెబల్ అని బయట మాట్లాడుకోవడం తప్పితే మిమ్మల్ని ఒకసారి కలిసిన తర్వాత మాత్రం తెలుస్తుంది మనం విన్నదానికి మనం చూసిన దానికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదే అని చాలా మంది చెప్తుంటారు. మీకు కూడా చెప్తుంటారా? వచ్చి నన్నే అడుగుతారు డైరెక్ట్, ఎందుకు ఇంత సింపుల్గా ఉంటారు మీరు? చాలామంది
చిన్న పదవి వచ్చినా కూడా చాలా గర్వంగా అట్లా ఫీల్ అవుతారు, సరిగా మాట్లాడరు అట్లా. అంటే నేను అంటాను, రాజకీయం అనేది శాశ్వతం కాదు. నేను ఒక వైఫ్ స్థాయి నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. మరి రాజకీయం ఇదే పదవితో పోతామనేది నమ్మకం లేదు. ఎప్పుడో దగ్గర మళ్ళీ నేను హౌస్ వైఫ్గా రిటర్న్ అవుతాను. ఈ మధ్యలో ఉన్న ఈ చిన్న పదవి కోసం మన స్టేచర్ని ఎందుకు మార్చుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ని ఎందుకు మార్చుకోవాలి, ఆర్టిఫిషియల్గా మనం ఎందుకు బిహేవ్ చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా నేను ఒక హౌస్ వైఫ్గా ఎట్లా ఉన్నానో అలాగే ఉంటాను. నా పదవి బాధ్యతలు ఏమన్నా ఉంటే స్వీకరిస్తాను. జనంతో మాట్లాడేటప్పుడు నార్మల్గానే మాట్లాడతాను. మనం ఏదో వాళ్ళ మీద అధికారము పెత్తనము అలా చేస్తే మనకు వచ్చేదేముంది, ఏమీ లేదు. మనకు ఇచ్చినప్పుడు మనకు వాళ్ళ పనులు చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. నేను అదే అంట, మనం ఎప్పుడు కూడా శాశ్వతం అని అనుకోకూడదు. వచ్చే పదవి వార్డ్ మెంబర్లు అటువంటి వాళ్ళు కూడా ఒకలాంటి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. నేను అదే అంటే ఎప్పుడు కూడా గర్వం అనేది రాకూడదు మనలోకి. గర్వం వచ్చింది అంటే మన అంటే ఫ్యూచర్ని మనం కోల్పోతాం. ఓకే, అది నా సిద్ధాంతం. నేను ఇంట్లో జనరల్గా ఉన్న మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా నేనే టీ తెచ్చిస్తాను, నేనే అన్ని ఇస్తాను. ఇంట్లో హౌస్ వైఫ్ లాగానే ఉంటాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే, మినిస్టర్గా ఉన్నప్పుడు అంతే, ఇంకా ఎంపీపీగా ఉన్నప్పుడైతే కింద వాకిలి కూడా ఊడ్చుకునేదాన్ని. కింద వాకిలి ఊడ్చేదాన్ని, బయట అలుగు చల్లేదాన్ని, ముగ్గు పెట్టేదాన్ని, ఇల్లంతా తుడుచుకునేదాన్ని, వంటలు చేసేదాన్ని. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యానో 5th ఫ్లోర్ దిగడం మానేసా, కానీ మిగతా పనులన్నీ చేసేదాన్ని. వంట కూడా బయటకు గవర్నమెంట్లతో ప్రోగ్రామ్స్కి వెళ్ళి వచ్చి మరీ వంట చేసేదాన్ని. ఒక మినిస్టర్ అయిన తర్వాతనే నేను వంట మనిషిని పెట్టుకున్నాను, అప్పటి వరకు పెట్టుకోలేదు. ఒకటి హెల్పింగ్ కోసం పని అమ్మాయిని పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే మినిస్టర్ అయ్యానో అప్పటి నుంచి వంట మనిషిని పెట్టుకున్నాను. ఆ తర్వాత కూడా మా హస్బెండ్ కర్రీస్ నాతోటి వండించుకునేవాళ్ళు చాలా రోజులు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా ఆయన కూడా వంట మనుషుల వంటలకు అలవాటు అయిపోయాడు. ఎప్పుడన్నా అడుగుతాడు ఏదన్నా ఒకటి వండమంటే వండి పెడతాను. ఎలా అడుగుతారు? చేపల కూర కావాలి, చేపల కూర కొంచెం పిల్లాడు రేఖమ్మ అని పిలుస్తాడు. చెప్పి పలానా తెప్పిస్తాను వండమ్మా అంటాడు. రొయ్యలు కానీ చేపలు కానీ వండమంటాడు. అవి చేసి మీరేమంటారండి మురళి గారిని? ఉన్నారా అంట. ఫస్ట్ లో పెళ్లి కాక ముందు మురళి అనే పిలిచేదాన్ని, తర్వాత ఎందుకో అట్లా పిలవలేకపోయాను. ఏమని పిలవాలో అర్థం కాలేదు. ఉన్నారా అని అనడం అలవాటు అయిపోయింది. ఇక అట్లాగే పిలుస్తా, ఉన్నారా అంటే అంటారు అంతే. అది ఎవరు అనరు, నేనే అంట కావచ్చు అట్లా. లేదు లేదు ఉన్నారా అని అంట అంతే. మన ఊర్లలో ఎలా అంటామో అంతే, ఓకే అట్లానే పిలుస్తాను. గ్రేట్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని రాజకీయాలలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సురేఖ గారు బయట వాళ్ళకి ఏంటో తెలుసు, కానీ లోపల ఉన్న వాళ్ళకి ఇలా అని తెలుసు కాబట్టి ముందే అడ్వాంటేజ్ తీసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని జరిగినవి కూడా మనం చూసాం. ఆ టైంలో పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుందా, లేకపోతే ఢీ కొట్టే శక్తి ఉన్నా కానీ ఎందుకులే అని సైలెంట్ అవుతారా, లేకపోతే వెనక నుంచి గోతులు తెలిసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా రాజకీయాల్లో? ఒకప్పుడు నేను ఏదైనా కూడా ఓపెన్గా ఎదుర్కొనేదాన్ని. అప్పుడున్న రాజకీయాల్లో అంటే బాగా వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉండేది. ఓకే, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనకు ఉన్న అంటే హైకమాండ్ నుంచి ఉన్న ఆదేశాలు ఏంటి అంటే ఏదున్నా 4 గోడల మధ్యలో మాట్లాడాలి, నలుగురిలో మాట్లాడొద్దు అనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఉంటే ఎవరితోటైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుంటాం, అంతేగాని బయట మీడియా పరంగా బయటపడాలనేది మానేసాము. ఎందుకు అనంటే హైకమాండ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంటర్నల్గానే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారానే మాట్లాడడం జరుగుతుంది. పెయిన్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము ఒక ఈ రేంజ్కి రావడానికి. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి చేయబట్టి మేము సామాన్య కార్యకర్త స్థాయికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ స్థాయి నుంచి మళ్ళీ 15 సంవత్సరాలకు మళ్ళీ సేమ్ స్థాయికి వచ్చాము. అంటే మళ్ళీ అంటే ఆయన వల్లనే కదా మినిస్టర్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది, మమ్మల్ని ఆయన వెనకాలనే తిరుగుతున్నాం. అప్పుడే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆయన జైల్లో ఉన్నాడు, తనకి ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను, అప్పుడు ఎమ్మెల్సీ అన్న ఇస్తారనుకుంటే ఇవ్వలేదు. తర్వాత ఈ ఉద్యమం వచ్చే వరకు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ ఒపీనియన్ ప్రజలకు అవసరం. అప్పుడు అడిగినప్పుడు మేము కొంతమంది
రాజ్ ఠాకూర్, మేము, మా కేకే మహేందర్ రెడ్డి, కొంతమంది ఒక 10 మంది వరకు ఉండేవాళ్ళము. మేము డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే లోపల నుంచి ఆయన ఒకటే మాట చెప్పి పంపాడు, వాళ్ళు ఏం మాట్లాడినా మీరు ఒకటే మాటకు కట్టుబడండి, మేము యునైటెడ్ ఆంధ్రాకే స్టాండ్ అవుతాము, ఇంకా దేనికి స్టాండ్ కామని చెప్పి 2 రోజులు చర్చలు జరిగాయి వాళ్ళ ఇంట్లో. దాదాపు 3-4 గంటల సేపు కూర్చున్నాము. మేము ఒకటే అన్నాము, మేము దానికి తెలంగాణకు సపోర్ట్ అని మీరు చెప్పకండి, అట్లీస్ట్ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము అడ్డు చెప్పమని అట్లా చెప్పితే సరిపోతుంది, మాకు మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసి. కానీ లేదు ససేమిరా మేము లేదు చెప్పేది లేదు, మేము సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంటాము అని అన్నారు. అది అందుకు మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఏ కారణం లేకుండా పార్టీలోంచి బయటికి రావడం కూడా పద్ధతి కాదు. ఒకవేళ ఆయన ఆ నినాదం తీసుకున్నా అందులోనే ఉండాల్సి వచ్చి ఇంకా అసలు మా మొత్తానికే మా రాజకీయ చేశారు. అవును, కానీ ఇక బయటకు వచ్చేసినాము ఆ రీజన్ తోటే. మరి ఒక పక్క ఉద్యమం నడిచినప్పుడు ఒక తెలంగాణ సంబంధించిన బిడ్డలమై ఉండి మేము సమైక్యాంధ్ర అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఆయన వెనకాల నడవడం అనేది పద్ధతి కాదు. మా తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా ఉండడానికి మేము రాజీనామా చేసి రావడం జరిగిందని చెప్పి అప్పటి నుంచి మేము వచ్చేసినాం. కానీ సురేఖ గారు, ఇప్పుడు అసలు మనం ప్రేమించే వ్యక్తే చనిపోయారు. రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే పదవిని మించిన గొప్ప అవకాశం ఇంకేది ఉండదు. అలాంటిది మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనుకుంటా అప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. రాజశేఖర రెడ్డి గారే వెళ్ళిపోయారు కదా, జగన్ కోసం మనం ఎందుకు రావాలి, మనం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, అవసరమా మనకి అని కొంచెం కూడా అనిపించలేదు. ఎందుకంటే అన్న అంటే అంత అభిమానం, అన్న ఫ్యామిలీ అంటే అంత అభిమానం. కానీ ఎప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డితో మేము కోఆర్డినేట్ అవ్వలేదు. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ఆయన్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు. చేసుంటే బహుశా ఆయన మెంటాలిటీ స్టడీ చేసేవాళ్ళే. మేము ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి అతనిలాగానే సైకాలజీ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆయన కొంచెం డిఫరెంట్ అనేది తర్వాత తెలిసింది. మీరు పర్సనల్గా అంటే ఇక ఇది తర్వాత వెనకనే ఉన్నాం కదా మొత్తం కంప్లీట్గా. ఆయన ఇదే ఎప్పుడు తెలిసింది మీకు అసలుకి? ఏదో ఒకటి మీరు అడిగినప్పుడే కదా ఓపెన్ అయ్యేది కూడా. అవునవును, అదే మేము వెళ్ళడము కలవడం చేసినాకనే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము. అప్పుడు ఓటింగ్ ఒకటి వచ్చింది కదా మనకి, ఇట్లా వేరే పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వ్యతిరేకంగా ఓటేసాం. 16 మంది అటువైపు వాళ్ళు, నేను ఇటు ఒక్కదాన్ని వేస్తే అప్పుడు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే విప్ ఇచ్చారు కాబట్టి విప్ని యాడ్ చేశామని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇక పార్టీ సస్పెండ్ చేసేసింది. ప్లస్ ఇక అప్పుడు అటు వాళ్ళ దిక్కే తిరుగుతూ ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్. అప్పుడు మీకు తెలుసు తెలంగాణలో ఒకటి, అటువైపు 16 ఎలక్షన్స్. ఇది నాది చాలా టైట్ ఉండే పొజిషను. నేను ఒక 1500 ఓట్లతో ఓడిపోయాను. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా మొత్తం అందరూ కూడా మా కాన్స్టిట్యున్సీ మీద కూర్చున్నారు. ఇంకా 200 మంది ఒక్కొక్క ఊరిలో కూర్చొని, ఊరికి ఒక ఎమ్మెల్యే చొప్పున కూర్చొని నన్ను ఓడించాలని చెప్పి బాగా ప్రయత్నం చేశారు. కానీ పబ్లిక్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. తెలంగాణ వద్దామంటే మాకు తెలంగాణ కావాలి, కానీ ఆమె కావాలి మాకు. ఈ సంవత్సరం ఆమెకి వేస్తాము, నెక్స్ట్ టైం తెలంగాణకి వేస్తాము. ఆమె మా ఇంటి ఆడబిడ్డ, మాకు మంచి అయినా చెడైనా వస్తుంది, ఆమెకు మేము ఈ ఒక్కసారి వేస్తామని చెప్పి వేస్తే ఆ మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ ప్యాటర్న్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది వన్ సైడ్ పడుతున్నాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి ఏమంటే టీఆర్ఎస్ నుంచి పై హైకమాండ్ నుంచి వీళ్ళకు హరీష్ రావు వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. మళ్ళీ కాంగ్రెస్ నుంచి మన వెంకటరమణారెడ్డి ఉండే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. వీళ్ళకి ఫోన్స్ వచ్చినాయి అన్నట్టు, మీరు అదే మన చేతి గెలుస్తలేదు, సైకిల్ గెలుస్తలేదు, మనం కార్కి వేయాలి ఓటు. ఎందుకంటే ఫ్యాన్ అనేది గెలవద్దు, మళ్ళీ అక్కడ ఉనికి రావద్దు, వస్తే మళ్ళీ దెబ్బతింటుంది, ఉద్యమం దెబ్బతింటుంది అని చెప్పేసి వీళ్ళందరూ పూనుకొని మధ్యాహ్నం తర్వాత మెయిన్ లీడర్స్ వాళ్ళందరూ ఉంటారు కదన్న చాలామంది, వాళ్ళందరూ మెసేజ్లు పెట్టుకొని మొత్తం క్రాస్ ఓటింగ్ చేశారు. అందుకే జస్ట్ 1500 ఓట్లు, నాకు ఒక 800 ఓట్లు వస్తే నేను గెలిచేదాన్ని. అయితే నేను అసలు అప్పుడున్న మూమెంట్కి ఒక 30-25 వేల ఓట్ల డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా. కానీ జనాలు మాత్రం మంచి అభిమానంతో వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేశారు. వాళ్ళు డబ్బులు ఎక్కువ పంచినా కూడా. అప్పుడు నాకు బయటకు వచ్చినాక ఓడిపోయినా అని బాధపడలే, నేను చాలా గర్వపడ్డా. ఎందుకు అనంటే మా
అభిమానం ఇంత ఉందా, అసలు మా కొండా దంపతులు అంటే ఇంత అభిమానం ఉందా అంటే ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్లలో తెలిసేది కాదు కదా. ఇండిపెండెంట్గా ఒక్కటే ఎలక్షన్ అయ్యే వరకు తెలంగాణలో దాన్ని అసలు ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలిసింది. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు. ఒక ఆమె దగ్గరికి వెళ్తే నువ్వు ఓటేస్తావా అమ్మ అంటే నీకేస్తా బిడ్డ, నేను హాస్పిటల్లో ఉంటే నాకు వచ్చి 2000 ఇచ్చి వెళ్ళావు, నువ్వు నాకు పిల్లి గారిస్తే నా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులతో మందులు కొనుక్కొని నేను బతికినా అని చెప్పేసి. ఒక ఆమె ఏమో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు లేదు ప్రచారానికి, పక్క ఊర్లో అయ్యేటప్పుడు వచ్చింది. నేను కింద దిగి నడిచెళ్తుంటే నాకు ఎదురొస్తూ ఉంది. సురేఖ వేది అనుకుంటూ వస్తుంటే నేనే అమ్మ సురేఖ, నువ్వా బిడ్డ, నువ్వే గెలుతావు బిడ్డ, నీకే ఓటేస్తా, ఏ ఊరవ్వ అంటే పక్క ఊరు పేరు. అదేంది నిన్న నేను అక్కడికి వచ్చినా కదా అంటే నేను అప్పుడు లేని బిడ్డ, అందుకే చూసిపోదామని ఇక్కడ దానికి వచ్చిన, నేను చచ్చిపోతే నన్ను కాలేయడానికి నువ్వు రావాలి కదా, అందుకే నీకేస్తా అన్నాను. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద మనిషి, ఆయన తాడు పేనుకుంటా నా మొహం కూడా చూస్తలేడు. తాత నీ ఓటు ఎవరికి అని అన్నా. ఇంకెవరికి, కొండ సురేఖకి వేస్తా అన్నాడు. అంటే కొండ సురేఖ గుర్తు మారింది కదా తాత అన్న. కొండ సురేఖ ఏ గుర్తుకు నిలబడితే నేను ఆ గుర్తుకు వేస్తా అన్నాడు. అప్పుడు నేనే తాత కొండ సురేఖనంటే, నువ్వా బిడ్డ గెలుతావు పో, నీకే రంది లేదు, మేము ఉన్నాం, మేము వేస్తాం. ఇట్లాంటి అనుభవాలు. ఒక ఆమెమో మాకు మనమడు 21st డేకి వచ్చి ఉయ్యాలు వేసామని, ఒక ఆమెమో నా బిడ్డ శారీ ఫంక్షన్కి వచ్చి, అంటే నాకు ఏంటంటే ఊర్లలో వాళ్ళు కొంచెం లేట్గా తయారవుతారు కదా, ఈ టైంలో నేను పోయే వరకు రాకపోతే లోపలికి వెళ్ళిపోయి పిల్లల్ని తయారు చేయడం, పెళ్లి పిల్లల్ని తయారు చేయడం, వాళ్ళకి జడలేయడం, చీరలు కట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తా అన్నట్టు నేను. వాళ్ళు నా బిడ్డకు జడేసినావు, నువ్వు నా బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు వచ్చి జడేసినావు, లేకపోతే పెళ్లి కూతురు నా బిడ్డ పెళ్ళికి చీర కట్టినావు, ఇట్లాంటివన్నీ చెప్తుంటే, చనిపోయినప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చినావు, ఇవి చెప్తుంటే నేను అనుకున్న ప్రజలు గుర్తుపెట్టుకోరు కావచ్చు అనుకున్నా. కానీ అప్పుడు అర్థమైంది, అంటే మనం ఇచ్చిన, అంటే హెల్ప్ చేసిన కుటుంబం అనేది ఎప్పుడూ మర్చిపోదు అని చెప్పేసి. అట్లా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అంతకుముందు మా ఆయన డబ్బులు ఇవ్వమంటే ఈయనేంటి ఊరికే పంచమంటున్నాడు అనుకునేది. అప్పటి నుంచి మా ఆయన 1000 ఇవ్వమంటే 2000 ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. అంటే దాని ఎఫెక్ట్ అనేది ప్రజల్లో ఉంటుంది, వాళ్ళు మర్చిపోలేరు అని చెప్పేసి. నిన్న వెళ్ళాను ఒక మెటర్నిటీ హాస్పిటల్, 2 పిల్లలు కవల పిల్లల్ని ఇద్దరిని ఇట్లా ఎత్తుకుంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ సంతోషపడుతున్నారు. నా మన్మరాళ్ళు ఎంత అదృష్టవంతులు, మా మేడం చేతిలోకి పోయారు, మా మేడం ఎత్తుకుంది అని చెప్పి. అంటే చాలా అభిమానం ఉంటుంది మహిళలలో, ఇంకెక్కువగా ఉంటుంది నా మీద అభిమానం. ఎందుకంటే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే చాలా, అంటే ఇక పోగానే హత్తుకుంటారు. వాళ్ళ బలం మన దగ్గర ఉండదు, విడిపించుకుందామన్నా విడిపించుకోలేము, అంత గట్టిగా హక్ చేసుకుంటారు వాళ్ళు. కానీ కొండ సురేఖ గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. ఏది హ్యాపీనెస్? ఒక కుటుంబం, నా వాళ్ళు, ముఖ్యమంత్రి కూడా నా అన్నలాగా అనిపించిన పర్సన్ అంటే ఎవరని చెప్తారు? అంటే ఇద్దరికి ఏం డిఫరెన్స్ చెప్తారు అసలు మీరు? అంటే రాజశేఖర్ అన్న మెంటాలిటీ వేరు. రాజశేఖర్ అన్న అంటే ఆయన ఓపెన్ హార్టెడ్, బాగా ఎక్స్పీరియన్స్డ్, ప్లస్ మా కుటుంబంతో ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గర మాకు కొంచెం స్వాతంత్రం ఎక్కువగా ఉండేది, ఎందుకంటే మొదటి నుంచి ఉన్నాం కాబట్టి. కొంచెం రేవంత్ అన్న అంటే అంత స్వాతంత్రం ఉండదు, కానీ అడుగుతాము, మేము ఏమైనా అడుగుతాం. కానీ రాజశేఖర్ అన్న అడిగినంత స్వతంత్రంగా రేవంత్ అన్నను అడగడం కొంచెం అది ఇబ్బందే మనకు. కానీ తప్పదు, మనమే ఎన్నుకున్నాము, మన పార్టీని గెలిపించాడు. ఈరోజు సీఎం కావాలని కోరుకున్నదాన్ని నేను, పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నదాన్ని నేను. కాబట్టి అడుగుతాము, అన్నీ కూడా అడుగుతాము, కానీ అంత ఫ్రీగా అడగలేము కొంచెం, అంతే తప్పితే. అన్న కూడా మంచోడు, ఏది కావాలన్నా చేస్తాడు, కాదు అనడు, ఆఫీసర్స్కు చెప్తాడు, ఏదన్నా అంటే కూడా చెప్పమంటాడు. అట్లేం లేదు, కానీ అట్లా సైకలాజికల్ అంతే, కానీ మాకేం డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా బట్టి గారి అబ్బాయి సూర్య పెళ్ళిలో, అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడో చూసాం, అంటే విన్నాం, చూడలే అప్పుడు ఎంత డిజిటల్ మీడియా లేదు కాబట్టి తెలియదు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో. ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో పెళ్ళైతే సీఎం భార్య గారు, పిల్లలు, లేకపోతే మీరు, లేకపోతే సీతక్క, లేకపోతే రాజ్ ఠాగూర్ వాళ్ళ వైఫ్, అంటే అన్ని రకాల శాఖలకు సంబంధించిన మంత్రులు, వాళ్ళ భార్యలు, పిల్లలు, ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కదా. ఎప్పుడు జరగల, ఫర్ ద ఫస్ట్ టైం అది. అంటే ఇంటో హల్దీ అప్పుడు కానీ, పసుపు కొట్టినప్పుడు, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా
ఏమనిపించింది గెట్ టుగెదర్ అదంతా చూసినప్పుడు? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అని అంటే అట్లాంటి అకేషన్స్ చాలా తక్కువ వస్తాయి. ఆ అకేషన్స్కి అన్నిటికీ అందరినీ పిలవరు. ఏది మ్యారేజ్కి వెడ్డింగ్కి మాత్రమే పిలుస్తారు. కానీ మార్వాడీస్ అంటారు కదా, మార్వాడీస్ ఎందుకంటే కాంగ్రెస్ లో దూరం 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 అందరికి ఒకరికొకరికి పొంతం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒకరికొకరు అంతా రైవల్రీ, శత్రుత్వం ఎక్కువ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ అడిగాను. అంటే కొంత క్రియేషన్ ఉందన్న. ఇప్పుడు ఈ మనకి సోషల్ మీడియాలో అన్నీ కరెక్ట్ కావు. కొంతమంది ఇక పేర్లు చెప్పడం అవసరం లేదు, కానీ అసలు విషయానికి సంబంధం లేని మాట్లాడుతూ ఉంటారు. మనం వాళ్ళని కట్ చేసినాం అనుకోండి, వాళ్ళ పేరును బయటికి తీసుకొచ్చి ఏదో గొప్పోళ్ళని చేసినాం అవుతామని నేను చాలా వరకు వాటికి రియాక్షన్ కూడా మేము. ఎందుకు అని అంటే అది అసలు మనకు విషయమే కాదు, అది కాని విషయాన్ని వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేస్తారు. కొంతమంది కొన్ని నిజాలు మాట్లాడతారు, అయినా కూడా మేము మాట్లాడము. ఎందుకంటే ఏదైనా మళ్ళీ మనం రిప్లై ఇస్తే మళ్ళీ దానికి ఇంకొక రిప్లై వస్తుంది. అందుకని మేము వదిలేస్తాం. యూట్యూబర్స్లు చేసినవన్నీ కూడా మేము వదిలేస్తాము. ఏదైతే ఉందో అందరూ కూడా పిలువరు అన్ని పెళ్ళిళ్ళకు. జస్ట్ పెళ్లి కూతురుకు కూడా కొంతమందే పిలుస్తారు. ఓన్లీ పెళ్ళికి మాత్రమే 90% పెళ్ళికే పిలుస్తారు. బట్ అన్న ప్రతిదానికి పర్సనల్గా వచ్చి ఇచ్చాడు ఇంటికి కార్డు. అది గ్రేట్. ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా హీ కెన్ సెండ్ ద కార్డ్ విత్ ఎనీవన్ అండ్ ఫోన్లో మెసేజ్ చేయడమో ఫోన్లో మాట్లాడి చెప్పడమో చేయొచ్చు. ఆయన వచ్చినప్పుడు నాకే ఇబ్బంది అనిపించింది. అన్న మీరెందుకు వచ్చారు, మీరు ఒక మాట ఇట్లా కాకితో కబురు పంపిస్తే నేను వస్తా కదా అంటే, లేదు అట్లా ఉంటుంది అట్లా కాదు అని. తను ఫస్ట్ వచ్చినప్పుడు భార్య తను వచ్చి బట్టలు పెట్టి వెళ్ళారు ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు తను ఒక్కడే వచ్చి వెళ్ళాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ మనం ఈ కల్చర్ ఏది వాట్సాప్ కల్చర్ ఎక్కువైపోయింది కదా ఇన్విటేషన్లలో, కానీ ఆయన అట్లా తీసుకోలేదు. ఆంధ్ర సైడ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లను కూడా చాలా మందిని ఆయన పిలిచారు. మీరు ఆ రోజు చూశారు కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక వేదిక మీద నించోబెట్టి ఒక మంచి వాతావరణంలో ఆయన కొడుకు పెళ్లి చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడే కాకుండా మళ్ళీ ఖమ్మంలో కూడా ఆయన పెద్ద ఎత్తున మళ్ళీ రిసెప్షన్ చేశారు. అది కూడా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి కూడా ఖమ్మం వాళ్ళు చాలా వచ్చారు. స్టేజ్ మీద పాపం బాగా డిస్టర్బెన్స్ అయింది ఆయనకి. అసలు కరెక్ట్ ఫొటోస్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారి వైఫ్ గీత గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారి వైఫ్ నందిని గారు కావచ్చు, వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోరు. ఈయన సీఎం అవ్వలేదన్న కోపం ఎక్కువ ఉంది వీళ్ళ ఫ్యామిలీలో. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె బయటపడి అంటే ఓపెన్ అయ్యారు నందిని గారు. సో వీళ్ళిద్దరు కూడా అసలు పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు, ఎక్కడ కలిసిన సందర్భాలు కూడా మనం చూడలేదు. ఒక్కసారిగా నందిని గారు గీత గారు సొంత అక్క చెల్లెల్లాగా వాళ్ళు కనిపించడం, వాళ్ళు హగ్ చేసుకోవటం, వాళ్ళ ఇంట్లో ప్రతిదానికి ఆమె కూడా ఉండటం. గీత గారు ఒక్కసారిగా మాట్లాడుకున్న గీతక్క చాలా ఫ్రీ మెంటాలిటీ. గీతక్క నాలాగానే చాలా ఓపెన్ గా ఉంటారు, అన్ని మంచిగా షేర్ చేసుకుంటారు. నాకు ఇంకా అన్న దగ్గర కంటే అక్క దగ్గర ఫ్రీగా ఉంటాను నేను. అన్న పిసిసి ప్రెసిడెంట్ అంటే మినిస్టర్ సీఎం కాకముందు కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని, కానీ సీఎం అయినాక కొంచెం ఆ గౌరవంతో కూడిన భయం అనేది ఒకటి నాకు జస్ట్ అంతే. ఆ గౌరవం అనేది ఉంటుంది. కానీ అక్క దగ్గర అన్నీ చెప్పేస్తాను నేను, మంచి చెడు అంతా చెప్తా. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పేస్తా, అక్క ఇది అది అని చెప్పి. అక్క కూడా రిసీవ్ చేసుకుంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఎలాంటి టాపిక్స్ ఉంటాయి మీ ఇద్దరి మధ్య కామన్ గా? మీరు ఎక్కువ మాట్లాడుకోవడం, ఆ రీల్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఏ ఫంక్షన్ లో చూసినా మీ ఇద్దరు వాళ్ళ పాప ఉంటారు. పిల్లల గురించి మాట్లాడుకుంటాము, లేకపోతే శారీస్ గురించి, నగల గురించి, లేకపోతే ఇంకేమైనా విషయాలు జనరల్గా అన్ని టాపిక్స్ కూడా పొలిటికల్ సైడ్ కూడా వెళ్తాము. నాకేమన్నా కొన్ని నచ్చని ఉంటే కూడా అక్క ఇట్లా జరుగుతున్నాయి ఇట్లా అని చెప్తాను, నచ్చేటివి ఉంటే ఇది బాగున్నాయి అక్క అని చెప్తాను. తను రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుందా అవ్వదా నాకు తెలియదు. కానీ నా మనసులో ఉన్నాయి అయితే ఏమైనా కూడా నేను అన్న దగ్గర కంటే అక్క దగ్గర ఎక్కువ పంచుకుంటాను. చాలా అడుగుతుంది తను అడుగుతుంది. తనకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అని చెప్పేసి అడుగుతుంది. తను అడిగితే నేను చెప్తాను, నా మనసులో ఉన్న ఒపీనియన్ కానీ బయట ఉన్న ఒపీనియన్ కానీ చెప్పేస్తాను నేను. సో కామన్ గా పీపుల్ గురించి కూడా అడుగుతారు. ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, దీని మీద ఏం రెస్పాన్స్ ఉంది అట్లా అని అడుగుతుంది. తను మంచి మాట్లాడుకుంటాం. పాప కూడా మేము మాట్లాడినంతసేపు కూడా అమ్మాయి కూడా అక్కడే కూర్చుంటుంది. మళ్ళీ వీడికంటే బాబు కంటే వాడు 15 రోజులు పెద్ద వాడు వాళ్ళ బాబు. ఇక ఎక్కువ పిల్లల గురించి కూడా మాట్లాడుకుంటాము, వాళ్ళ అల్లరి గురించి మాట్లాడుకుంటాము.
కంపల్సరీ వెళ్ళినప్పుడల్లా భోజనం అంటే మార్నింగ్ టైం పోతే మాత్రం అన్న తింటాడు, అన్న తినేటప్పుడు మేము కూడా తింటాం అన్నతో పాటు. ఆయన మొదలు అన్నమే తిని బయటకు వస్తాడు. ఎప్పుడైతుందో మళ్ళా అని ఏ టైంకి వచ్చినా బయటకు అన్నం ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళను పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఆయనతో పాటు భోజనం చేస్తాం. సో రేవంత్ గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ వాళ్ళ పాప నైమిషాలో మాకు కనిపించింది, ఆ అమ్మాయి మాట్లాడినా కానీ సేమ్ అలానే అనిపించింది కొన్ని క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? వాస్తవమే, అమ్మాయి చాలా ఫ్రెండ్లీ నేచరు, మంచిగా కలుపుకుపోతుంది, గర్వం ఉండదు, ముఖ్యంగా గర్వం ఉండదు. ఎవరికైనా కూడా తండ్రుల పదవిలో తల్లుల పదవిలో ఉన్నప్పుడు పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి కొంతమంది, ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూలు కొన్ని ఉన్నాయి కదా, ఎవరి బలం చూసుకొని చేస్తారు? తండ్రికి ఉన్న పదవి బలం చూసుకొని చేస్తున్నారు. అట్లా చేస్తే ఎవరు దెబ్బతింటారు? మన 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 రాజకీయం దెబ్బతింటుంది. కానీ మేము మాకేమనిపిస్తుంది అంటే మాకు ఆడపిల్లలు ఉండడం అదృష్టం ఏమో అనిపిస్తుంది. మగపిల్లలు ఉంటే సన్స్ట్రోక్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఓకే, అందుకని ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మంచి మాట్లాడుతుంది, అన్నీ డిస్కస్ చేస్తుంది అమ్మాయి కూడా. కానీ మంచిగా ఇంట్లో లోపలికి వెళ్తే హాల్లో చాలాసేపు కూర్చొని ఇవే డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఓకే, చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళకి సింక్ అవుతుంది. అవును, సేమ్ అంటే గీతక్క చాలా ఓపెన్, అంతకంటే ఓపెన్ కూడా పాప కూడా ఓపెన్. ఈవెన్ వాళ్ళ అల్లుడు కూడా అక్కడ వస్తాడు, ఆయన కూడా చాలా బాగా ఇంటర్వ్యూన్ అవుతాడు, మాట్లాడతాడు, బాగుంటాడు. వాళ్ళ బ్రదర్స్ వస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అందరు కూడా మంచిగా పలకరిస్తారు. ఆ ఇంట్లోకి వెళ్తే చాలా గౌరవంగా ఉంటుంది మాకు కూడా. సో మధ్యలో న్యూస్లో వచ్చేయండి కొంచెం అంటే చెప్పాలంటే ఇంకా రాజశేఖర్ అన్న ఉన్నప్పుడే మేము అంత ఫ్రీగా లోపలికి వెళ్ళే వాళ్ళం కదా, అంటే అన్నే ఆఫీస్కి వచ్చి కలిసేవాడు కాబట్టి ఇంట్లో మాకు ఎర్లీ మార్నింగ్స్ 5 o'clock దర్శనాలు అయినప్పుడే మేము ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడేవాళ్ళం. రెగ్యులర్గా మాట్లాడాలి అని అంటే ఓన్లీ క్యాంప్ ఆఫీసులో. ఇప్పుడు అన్న క్యాంప్ ఆఫీస్ అదే కాబట్టి మాకు అదే ఇల్లు కాబట్టి మాకు ఈ అవకాశం ఉన్నది అన్నట్టు, లోపలికి వెళ్ళే అవకాశం. సో ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి, నిన్న స్టార్ట్ అయినాయి. సో గోదావరి పుష్కరాలను మించి ఉంటుందని కూడా ఒక కామెంట్ చేశారు కదా. అవును. సో అంటే నిన్న స్టార్ట్ అయింది, ఆల్రెడీ చూసాం, మీరు కూడా వెళ్ళొచ్చారు. ఎలా ఉంది అసలు ఇప్పుడు? చాలా అంటే చాలా బాగా ఉందండి. అక్కడ అరేంజ్మెంట్స్ అయితే నిన్న స్వామి గారు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అసలు ఇంత ఘనంగా ఎట్లా ఏర్పాట్లు చేయగలిగారు అని ఆయన అయితే చాలా ఓపిక్గా స్నానం ఆచరించేటప్పుడు చేసే పూజలు కానీ, తర్వాత ఆయన ప్రవచనాలు కానీ, అక్కడ స్నానం చేసిన దగ్గర కొన్ని ప్రవచనాలు ఇచ్చారు, మళ్ళీ గుడి లోపల కొన్ని ప్రవచనాలు ఇచ్చారు, మళ్ళీ మమ్మల్ని పిలుచుకొని తనతో కాసేపు మనం ఎండోమెంట్ మీద ఏమేం చేయాలి అని కొన్ని ఐడియాస్ ఆయన ఇవ్వడము, మీకేం అవసరమో నేను మా దగ్గర నుంచి తీసుకోవడం, అవన్నీ ఒక బుక్లో రాసుకోవడము, అవన్నీ ఇప్పుడు మాకు అడ్వైజర్ ఉన్నారు కదా గోవిందహరి గారు, ఇంకా ఆయనను మేము కోఆర్డినేటర్గా పెట్టుకున్నాము. ఆయన మన హిందూ ధార్మికతను ఇంకెట్లా తీసుకెళ్ళాలి ముందుకు అనేది చాలా వివరంగా చెప్పారు. నిన్నటి ఓపెనింగ్ మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మీరు 2 శాఖలకి బాధ్యత వహిస్తున్నారు, అటు పక్కన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇటు పక్కన ఎండోన్మెంట్. మీరు ఈ శాఖ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు ఏంటి కొండా సురేఖ గారు? అంటే 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మంత్రి, బట్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత వచ్చిన మార్పులు, లేకపోతే మీరు ఆ మార్పులకు తగ్గ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఇంకా చేంజెస్ ఏం చేయగలిగారు అసలు? ఇప్పుడు ఎండోమెంట్ అంటే దాదాపుగా ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు, మా దగ్గరే ఉంటుంది. ఏదన్నా తప్పనిసరి అయిన ఫైల్స్ కొన్ని మాత్రం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి. దాదాపుగా మేము ఎండోమెంట్లో చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చాము. అంతకుముందు అసలు ఏం జరుగుతుంది ఏది అని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఫీసులో కట్టలుగా ఫైల్స్ పడిపోయి ఉన్నాయి, జిల్లాలలో ఎవరేం చేస్తున్నారు అనేది అర్థం కాదు, టెంపుల్స్లో ఈవోలు ఏం చేస్తున్నారు అనేది అసలు అంతా ఒక మాయాజాలంగా ఉండింది. దాన్ని ఒక్కొక్కటి మేము ప్రక్షాళన చేసుకుంటూ, ఇప్పుడు ఏంటంటే ముందుగా ఈవోకు చెక్ పవర్ ఉంటే మిస్యూజ్ అవుతుంది అమౌంట్. అప్పుడు ఏమైందంటే మొత్తం చెక్ పవర్ అంతా ఈవోకే ఉండేది. వాళ్ళు ఎంతన్నా తీసుకోవచ్చు, ఎంతన్నా వర్క్కు పెట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. దానికి మళ్ళీ ఆడిటు అది ఇది ఎక్కడ కూడా మాకు చేసిన సందర్భాలు కనపడలేదు. మేమేం చేసామంటే అది డీసెంట్రలైజ్డ్ ఉండే, దాన్ని సెంట్రలైజ్డ్ చేసాము. చేసి 10 లక్షల వరకే ఈవోకి పరిమితి.
10 లక్షలు దాటిన ఏ ఫైల్ అయినా కూడా కమిషనర్ గారి దగ్గరికి రావాలి. అంతకుముందు టెంపుల్స్కి సరిగా కమిటీ లెవెల్ వేయలేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి టెంపుల్కి కూడా కమిటీ వేస్తూ ఉన్నాం. అంతకుముందు CGF కింద వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు SDF నుంచి ఇచ్చి వెళ్ళారు, కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్ళారు. కానీ మా ముఖ్యమంత్రి రాగానే అవి క్యాన్సిల్ చేశారు. అంటే లెక్క పత్రం లేకుండా ఇచ్చేశారు అన్నట్టు. అవన్నీ క్యాన్సిల్ చేసి మాకు 10 కోట్లు SDF కింద డెవలప్మెంటల్ ఫండ్స్ కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. ఎవరైనా పెడితే వాళ్ళకి రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ ఎంత అవసరం ఉంది ఏంది వాళ్ళ ద్వారా తెప్పించుకున్న తర్వాతనే మేము శాంక్షన్స్ ఇస్తున్నాము. పనులు కూడా చాలా వరకు నడుస్తున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు టెంపుల్స్, అంటే చిన్న చిన్న ఊర్లలో ఉండే టెంపుల్స్ కానీ కొన్ని పెద్ద టెంపుల్స్కి ఏమైనా రిపేర్స్ ఉంటే కానీ అట్లాంటివి మేము చేయడం జరుగుతూ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు మీరు చూసారు, ఇప్పుడు సరస్వతి పుష్కరాలకు లాస్ట్ టైము 110 కోట్లు ఏమో చేశారు. ఇప్పుడు 30 కోట్లు రిలీజ్ చేశారు. బాసరకు చేశారు, భద్రాచలం చేశారు, వేములవాడకు చేశారు, కాళేశ్వరం చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు రేపు గోదావరి పుష్కరాలలో కావలసిన పనులు అవి కూడా త్వరలోనే పని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ పుష్కరాల వరకు కూడా ఆది పుష్కరాలు అంటారు, మళ్ళీ వాటికి అంత్య పుష్కరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆ గోదావరి పుష్కరం వచ్చినాక నెక్స్ట్ కృష్ణా పుష్కరం వస్తుంది. కృష్ణా పుష్కరం తర్వాత గోదావరి అంత్య పుష్కరాలు వస్తాయి, మళ్ళా కృష్ణ అంత్య పుష్కరాలు వస్తాయి. మళ్ళీ సమ్మక్కది నేను వచ్చినాక నా అదృష్టం ఇది ఇప్పటికి 2 సార్లు అయిపోయినాయి. మళ్ళీ 3వ టర్మ్ కూడా మళ్ళీ సమ్మక్క వస్తుంది నా పీరియడ్లో. ఇప్పుడు ఇది నిజంగా కూడా పుష్కరాలు అనేటివి, పుష్కరకాలం మీకు తెలుసు కదా, 12 సంవత్సరాలలో వచ్చేటివి ఈ 5 సంవత్సరాలలో సెట్ అవ్వడము, నేనున్న కాలంలో జరగడము అనేది అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది నిజంగా నేను చేసుకున్నా. కానీ మీరే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలేమో అధర్మ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు, దైవ ద్రోహ శాఖ మంత్రి అంటే కొండా సురేఖ అంటున్నారు. ఎందుకు అంటే ఒక పార్టీని అంటారు. వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు పార్టీలు అంటే ఆ పార్టీ ఏంటంటే దేవుడితో రాజకీయం చేసే పార్టీ. దేవుని పెట్టుకొని రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ వాస్తవాలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు అంత ప్రేమ ఉంటే ఒక్కొక్క టెంపుల్కి సెంట్రల్ నుంచి ఇంత ఫండ్ అని చెప్పి రిలీజ్ చేసి పోనీ మీకు ఆ దేవుడే కావాలనుకుంటే ఆ దేవుడికే చేయండి. ఇప్పుడు భద్రాచలానికి ₹1 ఇప్పటి వరకు మీరు తీసుకురాలేదే. భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కదా 300 కోట్ల వరకు. మరి మీరెందుకు తెస్తలేరు? మాట్లాడమంటే చాలా మాట్లాడవచ్చు, కానీ మేము బ్రాహ్మణులకు కానీ ఈరోజు బ్రాహ్మణులు రిటైర్ అయితే డబ్బులు వచ్చేవి కావు, చనిపోతే డబ్బులు వచ్చేవి కావు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం తీసుకుందామన్నా డబ్బులు వచ్చేవి కావు. ఈరోజు మేము బ్రాహ్మణ పరిషత్ నుంచి వాళ్ళందరికీ కూడా చనిపోతే పెన్షన్ ఉంటుంది కదా, పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ 4 లక్షలు ఇస్తాము. చనిపోతే ఆ కుటుంబానికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తాము. ఈ 4 లక్షలను కూడా 8 లక్షలు చేయాలనుకుంటా ఉన్నాము. ఒడుగు చేసుకుంటే వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, పెళ్లి చేసుకుంటే లోన్ తీసుకోవచ్చు, కుటుంబం చదువుకోవడానికి పిల్లలకు లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవచ్చు. ఇట్లా మేము ప్రతి దానికి కూడా వాళ్ళకు అవకాశం పెట్టాము. మేము వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు అయ్యగారులు అయితే. ఇంకా మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తే కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు 190 పోస్టులు కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయినాయి. వాటికి కూడా నోటిఫికేషన్ అయ్యాలి. అన్ని ఫైళ్ళు దుమ్ము దులిపి వాటిని ఇప్పుడు అన్నిటిని కూడా మేము అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఊరికే చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు, మా శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము సోషల్ మీడియాలో మేము చేసినవి ఏవైతున్నాయో మేము పెట్టుకుంటున్నాము, ప్రజలు చూస్తూ ఉన్నాం. ఎవరో మెప్పు కోసం మేము చేయట్లేదు, మేము మా శాఖలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి చేస్తున్నాము. ఆ న్యాయం మేము చేస్తున్నాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఎవరు మెప్పు మాకు అవసరం లేదు, ఎవరు పొగడాల్సిన అవసరం కూడా మాకు లేదు. బట్ బయట ఒక నానుడు ఉంది, కేవలం ఆ శాఖలకు మాత్రమే కొండా సురేఖ మంత్రి, ఆ శాఖల్లో ఉన్న అధికారులు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి కనుసైగల్లోనే పనిచేస్తుంటారు. ఆమెకు అంత పవర్ లేదు, పవర్ ఇచ్చే ఉద్దేశం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు, ఆమె ప్రయత్నం అయితే ఎక్కువ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనే నానుడికి ఏం చెప్తారు మీరు? లేదండి, తప్పండి. ఆయన ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఈ ఫైల్ ఏంటి ఆ ఫైల్ ఏంటి అనేది అడిగిన సందర్భం లేదు. అది ఆయన అంటే జనరల్గా మేము పంపించే ఫైల్స్ ఏవైతే ఉంటే ఆటోమేటిక్గా మేము పంపించేస్తాము. మేము మా వరకు ఆగే ఫైల్స్, మా దగ్గర చేసే ఫైనల్ చేసే ఫైల్స్ మేము ఫైనల్ చేసేస్తాం. కానీ మేము ఫైనల్ చేసిన ఫైల్స్ను ఇప్పటి వరకు కూడా ఏది ఆ ఫైలు మళ్ళీ ఒకసారి నా దగ్గరికి పంపండి అని
సీఎంఓ నుంచి తెప్పించుకున్న సందర్భాలు కూడా లేవు. మాకైతే పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు గతంలో వాళ్ళకి స్వేచ్ఛ లేక వాళ్ళట మాట్లాడుతున్నారేమో కానీ మాకు మాత్రం మంత్రివర్గంలో ఎవరి మీద కూడా సీఎం గారి పెత్తనం అంటూ లేదు. ఎవరి శాఖల్లో కూడా వారు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. కాకపోతే రివ్యూస్ పెట్టినప్పుడు ఆయనకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే రివ్యూలలో ఎవరైనా కూడా ఆఫీసర్ల ముందట రేజ్ చేస్తారు. ఆ విధంగా ఆయన క్లారిటీ తీసుకుంటాడు. ఏమన్నా డైరెక్షన్స్ ఉంటే దానికి ఆయన డైరెక్షన్ ఇవ్వాలనుకునే ఏమన్నా ఉంటే డైరెక్షన్ ఇస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీకు గొడవ క్లియర్ అయినట్టేనండి? గొడవేం లేదు. మరి ఆ ఫైల్ తెప్పించుకున్నారు సీఎం గారు వెనక్కి? లేదు అది అయిపోయింది. 4 అక్షంతలు వేసారు గట్టిగా అని చెప్పన్నారు. నన్నేమన్నా అసలు ఆ టాపిక్ అన్న నా ముందట తీయనేలే, రేవంత్ అన్న తీయనే లేదు. కాకపోతే అప్పుడు అంటే కొంత డిసప్పాయింట్, సడన్గా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వరకు కొంత డిసప్పాయింట్ అయినా, అయ్యో నా నోటీస్లో పెట్టకుండా చేశారు అని. కానీ తర్వాత మళ్ళీ సీన్ అన్నని కన్విన్స్ చేసి ఏదో జరిగిపోయిందిలే అమ్మ, ఇంకోసారి అట్లా చేయకుండా చూసుకుంటా అని చెప్పి ఆయన చెప్పి. ఓకే, బాగుంటారు మీ ఇద్దరు? పొంగులేటి సీన్ గారు మీకన్నా చిన్నే కదా ఆయన? రావే పోవే అంటాడు, అది అదే ఇది అదే అంటాడు, మంచిగా మాట్లాడతాడు. అంటే ఒక సిస్టర్లా ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు అన్న. మంచిగా ఉంటారు. సో ఇప్పుడు ఆయన శాఖలో మీరు ఎంటర్ అవ్వట్లేదు, మీ శాఖలో? ఎవరి శాఖలోకి అయితే నేను ఎంటర్ అవ్వను, నా శాఖలోకి కూడా ఆయన ఏమి ఎంటర్ అడుగు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి అక్కడ కొంత ఏదన్నా చిన్న చిన్న అంటే ఏదన్నా ఇష్యూలో వచ్చినప్పుడు మన 4 ఎమ్మెల్యేల మధ్యలో కానీ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు సాల్వ్ చేయడము ఆయన బాధ్యత. అట్లాంటివి ఇప్పటివరకు ఏవి రాలేదు, రాకుండానే ఆయన చూసుకుంటున్నాడు. మేము కూడా ఎవరి పనులలో వాళ్ళు ఉంటాం, మేము కూడా ఒకరి దాంట్లో ఒకరు దూరడం అనేది చేయట్లేదు. ఎందుకంటే అంతకుముందు మంత్రులు అంటే ఆ జిల్లా మొత్తం అధికారం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఒకరి కాన్స్టిట్యున్సీలోకి ఒకరు వెళ్ళొద్దు, ఈవెన్ మంత్రులు కూడా వెళ్ళొద్దు. కాబట్టి ఇంకా సమస్య ఎక్కడ వస్తుంది? రాదు. ఇక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మేము ఒక మాట ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి అని చెప్పారు. ఇప్పుడు హన్మకొండ రాజేందర్ రెడ్డి ఏరియాలో మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఓపెనింగ్స్ ఆటో వీటికో పిలుస్తారు. పిలిచినప్పుడు ముందు వెళ్ళి ఆయనకు చెప్పండి అని చెప్తాను. ఆయనకు చెప్పి వచ్చి నాకు చెప్తారు. చెప్పినాక నేను రాజేందర్ రెడ్డి ఫోన్ చేస్తాను, రాజేందర్ రెడ్డి మా రిలేటివ్స్ అది పోతున్నాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇచ్చి వెళ్తాను. ఒకవేళ చెప్పకుండా వెళ్తే వాళ్ళకి సైకలాజికల్కి ఏంది, నా నియోజకవర్గంలోకి మంత్రి గారు వచ్చారు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇంకా ఏ గొడవ ఉండదు. అట్లా మెయింటైన్ చేస్తాను. దేనికి వచ్చారనే భయం కాదు వాళ్ళకి. ఏంటంటే చెప్పకుండా కాన్స్టిట్యున్సీకి వచ్చారు, తన కాన్స్టిట్యున్సీకి అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమో తెలంగాణలో అసలు ఒక ఊరు దాటితేనే కాన్స్టిట్యున్సీ మారిపోతుంది, మరి పక్క పక్కనే ఉన్నాయి చెప్పాలంటే. కానీ అట్లా ఒక సైకలాజికల్గా వాళ్ళకు ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వెళ్తాను. పిలుస్తుంటారు వాళ్ళు కూడా, ప్రోగ్రామ్స్కి పిలుస్తారు. మన గండ్ర సత్యనారాయణ పిలిచాడు, అక్కడికి వెళ్ళాను. మన మురళీనాయక్ పిలుస్తూనే ఉంటాడు, మన నాగరాజు గారు అందరు పిలుస్తూనే ఉంటారు. పిలిచినప్పుడు నేను మన మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు నేను కూడా వెళ్తాను. కానీ పచ్చగడ్డి వేస్తే బగ్గ అంటారు. నాయన రాజేందర్ రెడ్డి మీరు సయ్యద్దు బాగా కుదిరింది అసలు? లేదు, అదేదో చిన్న ఫస్ట్లో కొంచెం ఏదో టెంపుల్ కమిటీ దగ్గర కొంచెం ఉండే, కానీ ఆయనకి అది ఎక్స్ప్లెయిన్ చేసాం. మా తప్పేం లేదు అందులో, తనకి తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేయడంతో తను అర్థం చేసుకున్నాడు. ఓకే, అంత పవర్ఫుల్గా ఉండే కొండ మురళీ గారు ఏంటండి అంత సైలెంట్గా ఉన్నారు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత? తను ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే రాగానే ఎమ్మెల్సీ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అది అంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా ఒక మాట సీఎం గారు కూడా అన్నారు, 30 సీట్లు వచ్చినా కూడా ఇస్తాను మురళన్న నీకు అని. అక్కడ వరంగల్లో కాన్సన్ట్రేట్ చేయంటే 4 కాన్స్టిట్యున్సీలు కూడా తిరిగారు ఆయన. పర్కాలు కానీ, ఈస్ట్ వెస్ట్ భూపాలపల్లి. తను ఎందుకంటే 2 సార్లు ఇదివరకు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంటికి 2 లేవు అన్నప్పుడు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అన్నప్పుడు తనకి ఇవ్వలేదు అనే ఒక బాధ అంతే. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రావాలని కోరుకుంటా ఉన్నాం. చేస్తున్నారు ఫైట్ మీ దగ్గర? ఫైట్ అనేది కాదు, వాళ్ళు ఉంది కదా, ఉంది ఎందుకు లేదు, ఉంది. కానీ మరి అది పైనుంచి హైకమాండ్ నుంచి కూడా మనకి ఇప్పుడు బీసీ తనం మున్నూరు కాపు ఇప్పుడు వచ్చే డిసెంబర్లో అయిపోతున్నట్టున్నాయి. డిసెంబరో ఏమో ఒక 5-6 అయిపోతున్నాయి. ఏది ఎమ్మెల్యే కోటా కింద. అందులో ఇప్పుడు మా వరంగల్లో సారయ్య గారు ఉన్నారు, ఆయనది కూడా అయిపోతుంది. ఆయన ఒక బీసీగా ఆయనది క్లోజ్ అవుతుంది కాబట్టి
అది మా ఆయనకి ఇచ్చి ఆ బీసీ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదే వేలో కూడా మేము అడుగుతాము. ఇంకా ఫైనల్ డెసిషన్ వాళ్ళది. కానీ బయట బాగా వినిపిస్తుంది, కాంగ్రెస్ జెండా మోసి కష్టపడిన ఏ కాంగ్రెస్ కార్యకర్తకి, ఏ కాంగ్రెస్ లీడర్కి కూడా న్యాయం జరగట్లేదు. పాత టీడీపీ నాయకులకు మాత్రం ఇక్కడ న్యాయం జరుగుతుంది. పదవులు కూడా వాళ్ళకే వస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డిని కూడా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ రాజ్యసభ అందరూ చాలా నిరసనలు కూడా తెలియజేశారు. మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ని చూశారు, కొత్త కాంగ్రెస్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయితే చెయ్యాలండి. కొంత బ్యాలెన్స్ చేయాలి. పాత కాంగ్రెస్ వాళ్ళని అయితే చెయ్యాలి. అది చేస్తేనే బాగుంటుంది అనేది, ఫ్యూచర్ ఉంటుంది అనేది నా అందరికి ఉంది కదా, నాయకులు కదా కొంత ఉంది కానీ బయట చెప్పడం పద్ధతి కాదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంత కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చెప్తుంటారా కొండా సురేఖ గారు మీకు? మిగతా నాయకులు ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి నువ్వు తప్పితే రాజకీయాలలో మేము ఎవరిని చూడలేదు, అది మీకు మాత్రమే చెల్లుతుందని చెప్పి కొండా సురేఖ గారు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచే ఉంది ఈ నైజం తల్లిదండ్రులు? నాకు మొదటి నుంచి లేదండి. మొదట్లో అయితే నేను అసలు ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తే అయ్యో నేను చూశాను అని వాళ్ళకి తెలుస్తుందని నేనే తప్పించుకుపోయేదాన్ని చూడకుండా. అట్లాంటి దాన్ని ఇంకా మీకు తెలుసు కదా, అప్పుడు బాగా రాటు తేలిపోయాము మాకు ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో. అప్పటి నుంచి నాకేంటంటే ఇక ఏదున్నా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, మనసులో ఏది దాచుకోకూడదు, ఏదైనా అనాలంటే అనేసేయాలి అంతే. అది కరెక్ట్ అయితే నేను అంటా. నేను నాకు నచ్చితే నచ్చిందంట, నచ్చకపోతే నచ్చలేదు అనంట. తప్పు అంట, ఉప్పును ఒప్పు అంట. ఏదైనా తప్పు ఉంటే ఇట్లా సరిదిద్దుకోండి అని చెప్తా. అది అట్లా చేయడం వల్లనే కేటీఆర్ నాకు టికెట్ ఇవ్వలేదు. ఆయన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సరి చేసుకుంటే మంచిది అని చెప్పి ఆయనకి. అందుకే ఆయన ఆయనకే చెప్పారు, మీరు అప్కమింగ్ లీడరు, కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎదుటోడు ఎవడన్నా ఏదన్నా చెప్పినప్పుడు అడిగేటప్పుడు నాలాంటి సీనియర్లను మొదలు వాడు చెప్పింది కరెక్ట్ కాదో క్లారిఫై చేసుకున్నాక నన్ను అడగాలి. మీరు అడిగేసి వెళ్ళిపోతే మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. మీరు అబద్ధాన్ని నిజం అనుకొని అడగడం అయితే పద్ధతి కాదు. మీరు ఫ్యూచర్లో రాజకీయంలో ఎదగాలనుకునే వాళ్ళు కాబట్టి ఈ జాగ్రత్త మీకు చెప్తున్నా అని చెప్పాను నేను. ఒకసారి ఏమన్నారు? మాట్లాడలేదు ఇంకా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ రేంజ్లో ఇస్తా అనుకోలే. అది అసెంబ్లీ హాల్లో లోపల కూర్చున్నప్పుడు పక్కన కూర్చొని ఇచ్చా అన్నట్టు. వాళ్ళు ఒకసారేమో మా ఊర్లో మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్కు డేట్ అరేంజ్ చేశాడు. మన ఆయన ఇప్పుడు నరేందర్ ఉన్నాడు కదా, మన ఎక్స్ఎమ్మెల్యే. ఆయన మేయర్గా ఉన్నాడు అప్పుడు. మేయర్గా ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఆయన అరేంజ్ చేశాడు. లంచ్ వాళ్ళ ఇంట్లో పెట్టినాక ఈయన ఫోన్ చేసి నాకు, ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో పలానా తారీఖు నాడు 2-3 రోజుల టైం ఉంది అంతే, మీటింగ్ పెట్టాక మరి మీరు కూడా రండి అని పిలిచాడు. పిలిస్తే నేను ఒకటే మాట చెప్పాను, అన్న నాకు తెలియదు మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నది, ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు. మరి మీరు వస్తా అంటున్నారు కాబట్టి వద్దు అనడం పద్ధతి కాదు, రండి మీరు అటెండ్ కండి, బట్ నేను మాత్రం ఆ ప్రోగ్రామ్కి నేను రాను అని చెప్పాను. చెప్పగానే సరే శ్రీహరి అప్పుడు డిప్యూటీ సీఎం శ్రీహరితో మాట్లాడతాను అని అన్నాడు. ఆయన శ్రీహరితో మాట్లాడినట్టు. మళ్ళీ శ్రీహరే నాకు ఫోన్ చేశాడు. శ్రీహరి గారు ఫోన్ చేసి, ఇట్లా కేటీఆర్ గారు ఫోన్ చేశారమ్మా, ఇట్లా అడిగిండు, నువ్వు రావన్నవట కదా, మరి ఆ ప్రోగ్రామ్ ఏం చేద్దామని అన్నారు అంటే, నేనుండి వద్దు ఆమె రానప్పుడు మీరు రాకపోవడమే మంచిది అని అన్నా, ఇంకా క్యాన్సిల్ చేసుకున్నారు అని అన్నా. ఇంకా ఆయన ఆ కోపం కూడా ఉంటుంది, నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసింది అని. అట్లాంటివి మనసులో పెట్టుకొని లాస్ట్లో టికెట్ కట్ చేశాడు. కానీ హర్ట్ అవ్వలేదు మీరు? ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అనుకున్నారు? హర్ట్ అవ్వలేదు అసలు. హర్ట్ అవ్వడం అంటే అది అసలు వాళ్ళు మనల్ని వదులుకోవడమే వాళ్ళకి నష్టం. మనం ఉంటే గెలుస్తాం, 100% గెలుస్తాం. నలుగురిని తీసేశారు అప్పుడు. బొడిగే శోభ, నన్ను, ఇంకిద్దరు ఈశ్వర్ అనుకుంటా, కుప్పల ఈశ్వర్, ఇంకెవరో నలుగురిని తీసేశారు. అప్పుడు అదే బాధ అనిపించింది. అది బీసీలు ఎస్సీలనే తీసేస్తారు, మళ్ళీ ఓసీలను కూడా కాదు. 4 టికెట్లు ఆపారా, 4లో నేను ఒకదాన్ని. అది తర్వాత మళ్ళీ ఇంకా కాంగ్రెస్ నుంచి పోటీ చేసాం. కాకపోతే తప్పటడికి ఎక్కడ వేసామంటే మళ్ళీ సేమ్ కాన్స్టిట్యున్సీలో నించోకుండా పరకాలకి వెళ్ళాం. మా హస్బెండ్ వరంగల్ కాకుండా మా హస్బెండ్కి ఏంటంటే పాత నియోజకవర్గానికి వెళ్ళిపోదాం, అక్కడ అందరు మనల్ని అడుగుతున్నారు మళ్ళీ అని.
అయితే మేము ఇటు రావడం వల్ల ధర్మారెడ్డి గెలిచాడు. అక్కడ ధర్మారెడ్డికి గెలిచే ఛాన్సే లేదు మేము అక్కడ ఉండుంటే. ఓకే. ఇంకా ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చేసాడు కదా తెలుగుదేశం నుంచి గెలిచి. ఇంకా విపరీతమైన వర్కులు అసలు అంటే 60 ఫీట్ అవసరం ఉన్న కాడ 180 ఫీటు 4 లేన్ రోడ్స్ పెట్టుకొని, ఒక ఊరు నుంచి ఊరికి కూడా అంత పెద్ద పెద్ద రోడ్లు పెట్టుకొని, మొత్తం మొరమంతా కూడా అదే ఊర్లలో ఉన్నటువంటి చెరువుల నుంచి మట్టి తీసుకొచ్చి పోసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మొత్తం ఇక అంతా ఆయనదే అన్నట్టు. ఇది మొత్తం కాంట్రాక్టర్ కాబట్టి ఇంక అన్నీ ఆయనే, మిషనరీ అంతా ఆయనది, ఇంకెవడు ఒక పని చేయాల్సిన అవసరం లేదు. అట్లా బాగా సంపాదించుకున్నాడు. మేము ఎప్పుడైతే పరకాలన్నామో నేను అన్నా మా హస్బెండ్ తోటి, వరంగలే ఉంటే తను ఉండి లేదు, మళ్ళీ నేను గట్టిగాని ఇక్కడ నించోబెట్టామనుకోండి, ఓడిపోతే తనకేముంటుంది సైకలాజికల్గా, అయ్యో అటు పోతే గెలిచేవాళ్ళమేమో, అనవసరంగా ఇక్కడ నించున్నామని అనే ఫీలింగ్ ఉంటుందని, ఇక సరే మీ ఇష్టం పరకాల నుండి పోదామని అన్నాను. అంటే ఇంకా అక్కడికి పోయే లోపల మొత్తం వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, లీడర్లను అందరికీ ఒక్కొక్క రేటు పెట్టేసి కండువాలు కప్పి మొత్తం మనకి క్యాడర్ అంటూ లేకుండా చేసేసిండు అక్కడ కంప్లీట్. ఓకే. వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు సాహసాలు చేయరు. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్న తర్వాత కంటిన్యూగా అదే నియోజకవర్గంలో ఉండాలి, సీఎంలతో సహా. కొడంగల్ గానీ, ఆంధ్రప్రదేశ్ లో కుప్పం గానీ, తప్పనిసరి మొదలొచ్చినాం ఇక్కడికి. టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేటప్పుడు సీఎం గారు అదే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మేము మంత్రులను టార్గెట్ చేస్తున్నాం, మంత్రులను ఓడియాలి. వరంగల్లో బసవరాజ్ సారే ఓడియాలంటే మీరు తప్పితే ఎవరు ఓడించలేరు. మేము చాలా 3 నెలలు సాగదీసాము కలవడానికి ఆయన్ని. మాకు పరకాలు ఇస్తే వస్తాం, లేకపోతే లేదు అని. కానీ ఆయన ఉండి ఓ రోజు అన్నాడు కదా, ముందైతే రమ్మను మాట్లాడదాము, తర్వాత ఏదైతే అది అయిందంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినాక ఇంకా మాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు, మీ ఇష్టం, నెక్స్ట్ టైం మీరు ఎటు పోతా అంటే అటు టికెట్ ఇస్తాము, ఈసారి మాత్రం అక్కడ మంత్రిని ఓడగొట్టాలి, మీరైతే ఓడగొడతారు కాబట్టి మీరు నిలబడండి, నేను చెప్తున్నా, నేను ఉంటా మీకు అని అన్నప్పుడు ఇంకా సరే అనుకున్నాం అని 55,000 మెజారిటీ వచ్చింది అప్పుడు. ఆ తర్వాత ఇక ఆయన వాళ్ళ చేతుల్లోంచి బయటకు వచ్చాం కాబట్టి అది మన నిర్ణయం తప్పు జరిగింది కాబట్టి మనం ఓడిపోయినాం అంతే. కానీ 3 నియోజకవర్గాలలో ఎక్కడ మీకు హ్యాపీనెస్ ఇచ్చింది? డెవలప్మెంట్ చేసాం, ప్రజల బ్లెస్సింగ్స్ తీసుకోగలిగాం, చాలా గొప్పగా ఉంది. షాయంపేట చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు, అది అప్పుడున్న రాజకీయాలు వేరు. ఇంకా 99లో ఫస్ట్. తర్వాత పరకాల డీలిమిటేషన్ అయినప్పుడు కూడా షాయంపేట మండలాలు కొన్ని ఇందులో ఉన్నాయి. అది కూడా మాకు మంచి, అంటే హోమ్లీగా, అంటే పల్లెటూరు వాళ్ళ ప్రేమ వేరుండేది. అవును. ఇప్పుడు అందరూ కూడా యాక్టివ్ అయిపోయారు, ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చేయబట్టి జనాలు అందరూ చాలు అయిపోయారు. అంతకుముందు అమాయకత్వం అనేది ఉండేది కదా పల్లెటూర్లలో, ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఇంకా సిటీ వాళ్ళన్న కొంత అమాయకులు ఉన్నారేమో కానీ ఊర్లలో ఎవరు కూడా అమాయకులు లేరు. ఆడవాళ్ళు కూడా సెకండ్లలో కొత్త న్యూస్ ఏదైనా ఉంటే మనకే చెప్తారు అన్నట్టు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే వరకు మా వంటామే ఇట్లా జరిగింది కదమ్మా అంటది, ఏంటిది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే, వచ్చిందమ్మా, వచ్చేసింది, స్టేటస్ వచ్చేసింది అని అంటది అన్నట్టు. అంటే అంత ఫాస్ట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు జనాలు, ఇన్స్టాగ్రామ్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఎక్కువ ఇన్స్టా ఫాలో అవ్వకుండా ఉంటారు. అంటే అప్పుడు ప్రేమలు చాలా ఉండేటివి. రాను రాను కొంత కల్మషం, ఇప్పుడు ఫ్యామిలీలోనే మనం చూస్తూ ఉన్నాం, అన్నదమ్ములు తల్లిదండ్రులను చూసుకోకుండా. ఇప్పుడు పల్లెటూర్లలో అంతకుముందు తండ్రి అంటే జాయింట్ ఫ్యామిలీలు ఉండేవాళ్ళు, విడిపోయినా కూడా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు వీళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొని అయినా వాళ్ళని పోషించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కదా, ఏకంగా తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర రోడ్ల మీద పడేస్తున్నారు, లేకపోతే వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు, లేకపోతే కొంతమంది చంపేస్తున్నారు. మీరు ఈ మధ్య ఒక వీడియో చూశాను, మీది ఒక ఆయతన్ని అక్కడ రోడ్డు మీద వేస్తే అవును మీరు తీసుకెళ్ళి చూశాను, అది జాయిన్ చేశాను, నేను అట్లా చేశాను. మా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఆమెను అట్లనే ముస్లిం ఆమెను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. నేను వెళ్తుంటే ఆమె రోడ్డు మీద ఉంది, నేను వెనక్కొచ్చి ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉండి కోటు వరంగల్లో ఏంటంటే వాళ్ళ ఇక్కడ వదిలేసిపోయారు ముస్లిం ఆమె. ఎవరంటే వాళ్ళ కొడుకులు వదిలేరు. ఎంతమంది అంటే 2 కొడుకులు 1 కూతురు. రోజు అట్నుంచే వెళ్తారట కొడుకులు కూతుర్లు, అయినా ఆమెను పట్టించుకోరు. మరి ఎట్లా తింటుందమ్మా అంటే, మేమే రోజు ఎవరమన్నా కొంచెం పెడతామమ్మ. ఎట్లా పడుకుంటుంది అంటే, ఇట్లా చావిళ్ళు ఉంటాయి కదా, ఆ చావిళ్ళలో పడుకుంటుంది అని. నేను ఇక ఆమెను దిగి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా, మాకు తెలిసిన ఆయన అబ్బాయి, రేపు పొద్దున్నే వెహికల్ తీసుకొని రా, ఈమెను తీసుకొని పోదాము అని చెప్తా. ఆయన తీసుకొని వచ్చాడు. నేను కూడా వచ్చి ఆమెను ఆ వెహికల్లో ఎక్కించి వృద్ధాశ్రమం దాకా వెళ్ళి ఆమెను జాయిన్ చేసి
వచ్చేసా. కరెక్ట్ 14th డే ఆమె చనిపోయింది అందులో జాయిన్ చేసినాక. నేను వెళ్ళా అక్కడికి. వెళ్ళే వరకు అప్పుడు పెద్ద కొడుకు వాళ్ళందరూ వచ్చారు. ఆ వృద్ధాశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 14 రోజులు ఆమె నోరు తెరిస్తే మేరా బేటా ఆయా, మేరా బేటా అయి దేఖనేకి వెళ్ళియే, కోయి ఆయా కోయి ఆయి. ఓకే. అది తప్పితే ఇంకొక మాట మాట్లాడలేదంట ఆ ముసలమ్మ. నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే, వాళ్ళు డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయేదాకా పోయి అక్కడికి పోయినాక కోడళ్ళను వాళ్ళ కోడళ్ళను అడిగిన, తుమారా బచ్చా హై నా ఏ తుమారో కైసా కరేతో కైసా లగ్తా. ఆ పిల్లని అడిగిన, తుమారా అమ్మకు ఐసా బేస్తే క్యా నై దేఖ్ లేతే ఉస్కో చోడ్ దేతా అయితా అని చెప్పేసి బాగా కోప్పడి మళ్ళా దహన సంస్కారాలకు 10,000 ఇచ్చి వచ్చా. అదే చూడండి తల్లి ప్రేమ. తనకు ఏదో షెల్టర్ దొరికింది నేను తిని ఉందామని కాదు, నా కొడుకు వచ్చాడా నా కూతురు వచ్చిందా వాళ్ళని చూడాలి. అది అట్లా అయిపోయింది సొసైటీలో. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ ప్రేమలు బాంధవ్యాలు లేవు. ఇప్పుడు ఈ ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కొంచెం హై లెవెల్ దాంట్లో పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మేము ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటాం, బోర్ కొడుతుంది, అందుకని మేము ఇక్కడికి వస్తే 10 మందిలో ఉన్నట్టు ఉంటుంది, మాకు కూడా టైంకు ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తారు, అన్నీ చేపిస్తారు యాక్టివిటీస్, కాబట్టి మాకు టైం పాస్. వాళ్ళు వచ్చినప్పుడు 4 రోజులు ఉంటారు, మమ్మల్ని చూస్తారు, పోతారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం. ఏం చదువుకున్నారు కొండా సురేఖ గారు మీరు? రీసెంట్గా కూడా ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారు విన్నా. మళ్ళీ రాశాను, అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది ఇప్పుడు? అయిపోయింది, వచ్చింది, డిగ్రీ వచ్చింది. ఏదన్నా మన డాక్టరేట్కి అప్లై చేద్దామని చూస్తాను. ఓకే. అసలు నార్మల్గా ఏం చదువుకున్నారు? స్కూల్కి వెళ్ళి చదువు? నేను స్కూల్ అంటే అన్నా మన ఫస్ట్లో తిరిగేవాళ్ళం. మా నాన్న ఇంజనీర్ R&B. ఆయన ఏంటంటే చాలా అంటే ఇన్నోసెంట్ అన్నట్టు. ఓకే. అప్పుడు ఫస్ట్లో సర్వే డిపార్ట్మెంట్, అప్పుడు రోడ్స్ లేవు, 150 రూపీస్ జాబ్ నుంచి చేస్తున్నాడు, ఆయనకు శాలరీ నుంచి జాబ్ చేశాడు. ఓకే. ఓకే. అట్లా చేస్తూ ఇక అక్కడికి ఏమైందంటే మా స్టడీస్ వచ్చే వరకు వెన్ ఐ వాజ్ ఇన్ 6th క్లాస్ వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ 3 ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎందుకంటే ఆయన రోడ్డు పోస్తే ఆయనే వెళ్ళి ఎవరన్నా తీసుకెళ్ళి రోడ్డు తవ్వి అవి కొలుసుకొని చూసి క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, మెయింటైన్ చేస్తారా లేదా చూసి రికార్డ్ చేసి కాంట్రాక్టర్కు కబురు పంపించి, బాబు నీది ఎంబీ రికార్డ్ అయింది వచ్చి తీసుకెళ్ళు. మామూలుగా కాంట్రాక్టర్లు వీళ్ళ చుట్టూ తిరగాలి, కానీ ఎవరిని తిప్పుకునేవాడు కాదు. వాడి చేతిలో చెక్ పెట్టేవాడు, డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు కాదు. వాడు ఇస్తే తీసుకునేది, లేకపోతే లేదు. ఇక కొంతమంది కాంట్రాక్టర్స్ ఏంటంటే అడ్డదిడ్డంగా, కేఎన్ఆర్ ఉన్నాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్, ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఆయన అడ్డదిడ్డంగా రోడ్డు పోసేవాడు. పోస్తే వచ్చి ఇంటి ముందట తిట్టేవాడు. వాడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టేటోడు. మేము చిన్న పిల్లలం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నేను చెయ్యను, ఎంబీ రికార్డ్ చేయను అనగానే ట్రాన్స్ఫర్. 6th క్లాస్లో ఉన్నప్పుడు 3 చోట్ల ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అప్పుడు హన్మకొండలోకి వచ్చినాక మా నాన్న డిసైడ్ అయ్యారు, ఒక అక్క 8th, ఒక అక్క 9th. మీరు మొత్తం? నా తర్వాత తమ్ముడు, చెల్లె, 5గురు మొత్తం. మీరు మొత్తం. తమ్ముడు చనిపోయాడు, ఒక 5 years అవుతుంది. అందరం పెద్దక్క ఎంబీఏ పీజీ చేసింది, బీఈడీ చేసింది, తను టీచర్గా రిటైర్ అయింది. వరంగల్, అందరు వరంగల్. రెండో అక్క బిఎస్సి చేసింది. పెద్ద బావేమో లెక్చరర్. నాన్నకేందంటే ఎంప్లాయీస్కి ఇవ్వాలని, సెక్యూరిటీ ఉండాలి మనకు అని చెప్పేసి. ఆ తర్వాత రెండో అక్కకు పోలీసు, ఆయన చనిపోయారు, లేడు ఇప్పుడు. థర్డ్ నేను, అంటే నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను ఇటు వచ్చాను. ఇక తమ్ముడు వాడు ఏదో అప్పుడు టెలిఫోన్ అవి ఉండే సెంటర్స్ అవి పెట్టుకునేవాడు, మీ సేవా సెంటర్ లాగా అవి ఉండేవి. చెల్లె ఇంజనీర్, చెల్లె వాళ్ళ భర్త ఇంజనీర్ అన్నట్టు. అట్లా మమ్మల్ని మ్యారేజ్ చేసి అప్పుడు 8th, 9th, నేను 6thలో ఉన్నప్పుడు అనుకున్నారు ఇలా స్టడీస్ నా వల్ల దెబ్బతింటున్నాయని. ఇంకా అక్కడే ఇల్లు తీసుకొని అమ్మాయిని మేమందరం అక్కడే ఉండేవాళ్ళము. నాన్నే వీకెండ్లో వచ్చి ఉండి పోయేవాళ్ళు. హాలిడేస్ వచ్చినప్పుడు మేము నాన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం. క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు, క్వార్టర్స్, కుక్కు, జీబు వీళ్ళకి బాగానే ఉండేది అన్నట్టు. అక్కడ వెళ్ళి సెలవులన్నీ కూడా గడిపి వచ్చేవాళ్ళము. అట్లా మా స్టడీస్ అన్నీ కూడా వరంగల్లోనే అయినాయి. ఇంటర్ వరకు అక్కడే. 10th ఏమో పెట్రోల్ పంప్ గర్ల్స్ హై స్కూల్ అని అంటారు. 6th to 10th అక్కడ చేశాను. ఇంటర్ ఏమో పింగిల్ ఉమెన్స్ కాలేజ్, మీకు ఐడియా ఉంటుంది, అది పింగిల్ వాళ్ళు డొనేట్ చేశారు, అది కాలేజ్ మొత్తం అందులో చేశారు. డిగ్రీకి వచ్చే వరకు నాకు వీళ్ళిద్దరు సైన్స్ అక్క వాళ్ళు, నాకు సైన్స్ వద్దు, నాకు ఆర్ట్స్ వద్దు, నాకు కామర్స్ కావాలి అంటే అందులో కామర్స్ లేదు.
లేకపోతే నన్ను ఎల్బీలో మా అన్నయ్య అప్లై చేశాను. స్పాట్ లిస్ట్ అని అంటారు కదా, ఆ రోజు కొంతమంది జాయిన్ కాని వాళ్ళది. ఆ స్పాట్ లిస్ట్లో మా కజిన్ బ్రదర్ అన్నట్టు, పెద్దమ్మ కొడుకు, ఇంకా సార్లను మేనేజ్ చేసి అందులో ఇప్పించాడు. అందులోనే మా హస్బెండ్ నా సీనియర్ అన్నాడు. అక్కడ పరిచయం కాబట్టి నేను ఇటు వచ్చాను, లేకపోతే ఎక్కడో వంట చేసుకుంటాను. ఎవరు ఎంప్లాయీకి ఇచ్చేవాడు నాన్న. ఓకే, ఇక ఇటు నుంచి ఇటు రావడం జరిగింది. కానీ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మురళి గారికి? తనే చేశారు. అవునా? ఏంటి మీలా నచ్చిన అంత మంచి క్వాలిటీ మీకు ప్రపోజ్ చేయడానికి? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అడిగాను. నచ్చింది అది. అంటే మామూలుగా ప్రేమిస్తా అన్న అది ఇది అంటే అదేదో మాయ మాటలు చెప్పి ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది కదా. చాలా రోజులు తిరిగాడు, తిరిగి ఒక రోజు అంటే నేను షటిల్ ఆడేదాన్ని. మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాజీపేటలో ఇండోర్ స్టేడియంలో, రైల్వే వాళ్ళది ఉన్నది. అక్కడికి వచ్చి బయటికి వీళ్ళు రమ్మన్నాడు, ఎవరినో పంపించి. ఎస్డి ఉండేది ఆయనకు అప్పుడు. ఎస్డి మీద కూర్చొనే ఉన్నాడు. నేను బయటికి రాగానే అడిగాడు, ఏమో పిలిచారట అంటే, ఏం లేదు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అంటే, ఏంటి అని అడిగాడు. అంటే ఇట్లా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నా క్యాస్ట్ ఏంటో తెలుసా మీకు అని అడిగాడు. తెలుసు అని అన్నాడు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అన్నా. ఒప్పుకుంటారు అని అన్నాడు. అంటే ఇక అంతే, ఇంక నేనేం సమాధానం చెప్పలేదు. సరే కానీ ఎంత ఉంటుంది ఏజ్ మీకు అప్పుడన్నా సెకండ్ ఇయర్ డిగ్రీ, బీకామ్ 17, 18 అంతకన్నా ఎక్కువ ఉంటుంది. 18, 19 ఉంటాయి. 18, 19 అప్పుడే. నాకు 21 ఇయర్స్కే పాప పుట్టింది అంతే. అయితే ఇక అప్పటి నుంచి ఇక మాట్లాడుకోవడమే అంతే. జస్ట్ ఇక మాట్లాడుకోవడం, సినిమాలకు వెళ్ళడం, మన హోటల్స్కి వెళ్ళడం. అంటే అందరు ఫ్రెండ్స్, ఆయన ఒక్క ఇద్దరు వస్తే నాతో 13 మంది వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, ఆడవాళ్ళు అందరు కూడా. ఆయన అప్పుడు మిల్లు ఉండేది. ఆ మిల్లులో రోజు ఒక 500 రూపాయలు ఉనుక ఉంటుంది కదా రైస్ మిల్లు, ఆ ఉనుక అమ్మితే వస్తే 500 పట్టుకొని వచ్చేవాడు. వస్తే 450 అట్లా ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసేవాళ్ళం అన్న, అన్నిటికీ కలిపితే 400, 450 అయ్యేది. పెద్ద కాందానా వాళ్ళది? బాగా ఉన్న వాళ్ళ బాగా మీ మామగారు? అదేమంటారు పటవారి మా మామయ్య. మంచి అదే బాగానే ఫేమస్ వాళ్ళు. కొండోళ్ళు అంటేనే బాగా. అప్పుడు దాదాపు ఆ ఊర్లో ఉన్న భూములన్నీ కూడా వీళ్ళయ్యే. ఎస్సీ కాలనీ వీళ్ళదే, ఎస్టీ కాలనీ వీళ్ళనే, బీసీ కాలనీ వీళ్ళు ఇచ్చిన భూములే, స్కూల్కు వీళ్ళు ఇచ్చిందే. కస్తూరిబా స్కూల్కి ఇప్పుడు మొన్న ఈయన ఇచ్చారు, జూనియర్ అంటే మోడల్ స్కూల్కి ఈయన ఇచ్చాడు, జూనియర్ కాలేజ్కు ఈయన ఇచ్చాడు. నేను ఫస్ట్ షాయంపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా 10,000 ఎకరం అప్పుడు. ఇప్పుడు ఆ ల్యాండ్ మేము తీసుకుంటే ఒక్కొక్క కోటి 2-3 కోట్లు ఉంటుంది ఒక ఎకరం. అప్పుడు 14 ఎకరాలు 15 ఎకరాలు అక్కడ ఇచ్చాము. అది ఇప్పుడు అందులో మా రెసిడెన్షియల్ బాయ్స్తో సమ్ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్ ఒకటి ఉంటుంది, జూనియర్ కాలేజ్ ఒకటి ఉంటుంది. సబ్ స్టేషన్స్కి ఇచ్చాము. ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కింద ఉన్న ల్యాండ్ కూడా మేము కొనిచ్చిందే. గుళ్ళకు కొనిచ్చిండు, శ్మశాన వాటికలకు కొనిచ్చిండు. అంటే తన సొంత డబ్బు. రాజకీయాలకు రాకముందు చేసినాయి తనుండే కదా ముందు. తనుండే. నేను వచ్చినాక కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ తనే ఒప్పుకొని కొనిచ్చారు. పబ్లిక్ తను కూడా కలిసేవారు కదా పబ్లిక్ని. ఇట్లాంటివి ఏమన్నా ప్రపోజల్స్ వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఏం కావాలని అడిగి ఇచ్చేవాడు. కొంతమంది శ్మశానం వాటికి లేదు సార్ మాకు అంటే, అప్పుడు చాలా తక్కువ అమౌంట్, 10,000 ఇస్తే ఎకరం వచ్చేసేది వాళ్ళకి. అట్లా చాలా మందికి కొనిచ్చారు. చెప్పాలంటే ఆ జిల్లాలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ సురేఖ వచ్చిన తర్వాత కొండ అనే ఒక బ్రాండ్ ఎలివేషన్ వచ్చిందా, లేకపోతే కొండ మురళి వల్ల కొండ సురేఖకు పేరు వచ్చిందా? అసలుకి ఆయన వల్లనే కదన్నా. నేను ఇప్పుడు ఆయన నన్ను నడిపించాడు. ఇప్పుడు నేను పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. ఆయన సర్పంచ్ ఉన్నాడు ఫస్ట్, నాకంటే ముందు 10 ఏళ్ల నుంచి ఉన్నాడు ఆయన. ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు మా పాప కడుపులో ఉంది. వైస్ ఎంపీపీ మా పాప 8వ రోజు వైస్ ఎంపీ. అప్పుడు సర్పంచులు ఎన్నుకునేవాళ్ళు. 2 టైర్ సిస్టమ్ ఉన్నది అప్పుడు, 3 టైర్ సిస్టమ్ లేదు. ఎంపీటీసీ లేరు అప్పుడు. నేను ఎంపీపీ అయినప్పుడే ఎంపీటీసీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకునేవాడు. కానీ నేను ఎప్పుడు ప్రజల ఇంటికి వచ్చినా ఏం మాట్లాడుతున్నారు ఏంది నాకేం సంబంధం లేదు. టీ తెమ్మంటే టీ ఇచ్చేదాన్ని, ఏమంటే అది ఇచ్చి మళ్ళీ వచ్చి ఆ టీ కప్పులు తీసుకోవడం, అట్లా జనరల్గా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఏమైంది అంటే తను ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆసారి ఎందుకు వైస్ ఎంపీపీగా ఉన్నాడంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అన్నట్టు. అయితే నెక్స్ట్ బీసీ జనరల్ వచ్చింది.
అప్పుడు అయితే అప్పటికి అంతకుముందు టీడీపీలో ఉండేవాడు, దయాకర్రావుతో ఉండేవాడు. దయాకర్రావు ఏం చేసిండంటే ఈయన కొంచెం పాపులర్ అవుతున్నాడు అని చెప్పేసి ఒక స్టేజ్ మీద ఎస్ఐ గురించి ఎవరి గురించో కొంచెం గట్టిగా మాట్లాడమంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే దయాకర్రావు. ఎమ్మెల్యే చెప్పినాక మాట్లాడకుండా ఉంటాడా. ఇప్పుడు ఈ మండలానికి ఈయన ఇన్ఛార్జ్, మా గీజుగొండ మండలానికి ఈయన ఇన్ఛార్జ్. మాట్లాడే వరకు సాయంత్రం పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, లోపలేసిండ్రు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆయనే వచ్చి మావాడిని ఎట్లా ఎత్తారు మీరు లోపలికి విడిచిపెట్టాను అని చెప్పేసి విడిచిపెట్టించుకొని తీసుకొని వెళ్ళినాక ఈయన ఏం చేసిండు, లక్కీగా వెళ్ళి డైరెక్ట్ ఎస్పీని కలిసిండు. సార్ అసలు నేను ఏం చేసిన నన్ను లోపలేసిండ్రు అని అడిగిండంట. అడిగితే అదేందయ్యా మీ దయాకర్రావే నేను ఇట్లా లోపలయ్యి నేను అనేదాకా వదిలిపెట్టకు అని చెప్పిండు, వాడు కొంచెం ఎక్కువ చేస్తాడు, ఎదుగుతాడు అని చెప్పిండు. ఇంకా అప్పుడు మా ఆయనకు అర్థమైపోయిందా, వచ్చేసిండు మా ఆయన కూడా. రండి రండి సార్ ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూర్చోండి, మీ గురించి వచ్చింది ఒక 5 నిమిషాలు కూర్చోండి అంతే ప్లీజ్. రండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. అలా చెప్తున్నారు మేడం, ఇలా ఎంట్రీ ఇచ్చేసారు. 100 సంవత్సరాలు అందుకనే ఇప్పటికి అలానే ఉన్నారు. కాదు మొదలైనా ఏం తింటారు అన్న, ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు మనిషి ఎప్పుడు కూడా. ఆయన ఏమి తినడు కాబట్టి అట్లుంటాడు ఆయన. ఫుడ్ అందరు పిచ్చి పిచ్చిగా తింటారు కదన్నా, ఆయన తినడు, అస్సలు తినడు. ఓకే, తక్కువ తింటాను, చాలా తక్కువ తింటాడు. సురేఖమ్మ చెప్తున్నారు 5-6 సంవత్సరాలు నా గురించి పోరాడి 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 పెళ్లి చేసుకున్నారు. మీలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే మురళి గారు మీరు వచ్చేసారు, ఏం నచ్చింది సురేఖ గారు అంత మంచి క్వాలిటీ? ఇంట్లో నన్ను పట్టుకొని ఇక్కడ కాదు, అప్పుడు పెళ్లికి ముందు క్వాలిటీ ఏం చూసి నచ్చింది నన్ను అని అడుగుతా ఉన్నారు. ఇంతకన్నా బాగా అందమైన వాళ్ళు కూడా నన్ను లవ్ చేసిన అక్కడ. నేనంటే పడితే వచ్చేది ఎల్బీ కాలేజీలో. ఓకే, అమ్మాయిలు ఏదో కొండ సురేఖనే చేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చిన నేను. ఓకే, మా శరత్ అంటోడు ఒకడు ఉండే, అంటే మా కజిన్ బ్రదర్, వాళ్ళ కజిన్ అని చెప్పిండ్రు. అప్పటివరకు నేను అండర్గ్రౌండ్ వెళ్ళిపోదాము అనే నిర్ణయానికి వచ్చిన. వస్తే నాతోనే లెఫ్ట్ ఐడియాలజీ అన్న, అప్పుడు ఆర్ఎస్యూ అనేది ఉండేది కదా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని, దానికి అందులో ఉండేటోడు. అప్పుడు నాతోని వాళ్ళు చెప్పాను, రాఘవేందర్ రావు ఆర్కే వీళ్ళంతా ఏం చెప్పినంటే నువ్వు ఉండలేవురా, పెళ్లి చేసుకుందాము అంటే వద్దున్నదిరా అని అడిగిన నేను. ఇంతలో మేమేం చూపించారు. ఓకే, అంతే చేసేసుకున్నారు. అట్లా ఒక 2 ఏళ్ళు చాలా కష్టపడవలసి వచ్చింది. నేను పొద్దుట వెళ్ళేసి తయారయ్యి ఆమెను కాలేజీ యొక్క బండి ఎక్కించి, అంటే బస్ స్టాప్ కాడ వచ్చేవాడు అన్న, పొద్దున 7 గంటలకి బస్ స్టాప్ కాడ నేను నిలబడితే బస్ ఎక్కినాక ఉండేవాడు. బస్ ఎక్కినాక నేను కాలేజీలో దిగినాక మళ్ళీ మిల్లు కాడికి పోయి మళ్ళీ తయారయ్యి ఫస్ట్ ఏమో లేచి చదివించారు. చదివించలే, చదువు నేనే చదువుకున్నా. కానీ నా దగ్గర నా ఎంటబడ్డం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన డ్యూటీ ఏంటంటే మార్నింగ్ 7 గంటలకే నేను ఎక్కే బస్ స్టాప్ కాడికి వచ్చేవాడు. నేను బస్ ఎక్కినాక నా బస్ వెనకాల కాలేజ్ వరకు వచ్చి నేను కాలేజ్ దగ్గర దిగినాక ఈయన మళ్ళా అక్కడికి మిల్లు కాడికి వెళ్ళిపోయాడు. మిల్లులో రూమ్ ఉండేది, మళ్ళీ పోయి స్నానం చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చేవాడు. అయితే క్లాస్ రూమ్ లో కూర్చునేవాడు కాదు. మేము బయటకు వచ్చి చూసినప్పుడల్లా ఓసారి ఓ గద్దె మీద, ఓసారి ఓ కుర్చీ మీద, ఇక్కడ కనిపించేది కానీ క్లాస్ లో కనిపించేవాడు కాదు. లేకపోతే మా కిటికీకి అవతల సైడు ఫుట్బాల్ కోర్ట్, ఏమంటారు వాలీబాల్ కోర్ట్ ఉండేది. వాలీబాల్ ఆడుకుంటా కలరింగ్ ఇచ్చేటోడు ఆ పక్కన. నా కిటికీ పక్కనే నేను కూర్చునేదాన్ని ఈయన కనపడేటట్టు. ఇంకా తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ అయినాక మాత్రం నేను కాలేజ్కి వెళ్ళడమే మానేసిన. ఇద్దరం కలిసి డైరెక్ట్ అక్కడ ఐస్ క్రీమ్ పార్లరు, ఆ పార్లర్ పేరు ఏదో ఉంది కానీ బాగా ఫేమస్ అన్నట్టు, బాగా ఫేమస్. లేదు, సినిమాలు చూసేవాళ్ళు. ఇన్ని సినిమాలు చూస్తే ఒక్క పాట కూడా పాడరా? ఆయనకి ఇష్టమైన పాట ఏంటో అడగండి. మీకు ఇష్టమైన పాట ఏంటన్నా? నాకు పాటలు రావన్నా, నేను సినిమాలు చూడా, టీవీ చూడా. చిన్నప్పుడు అన్ని సినిమాలు అంతే. సురేఖ గారు ఒక మంచి పాట మీరు ఏదన్నా మురళి గారి కోసం పాడండి. నాకు అంటే పాటలు గుర్తుండవు. గుర్తుకు రాదు నా కళ్ళకు ముందు నువ్వు ఉండగా,
అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసుగా. నాలో నువ్వు దూరమైతే అందులో ఉన్న ధృవాలో ఒక పాట ఉంటది, ధృవాలదా ధృవాలది కూడా ఒక పాట ఉంటది. కానీ అప్పటికి ఇప్పటికి సేమ్ ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ అండర్స్టాండింగ్ కపుల్స్ మధ్య ఉండటం చాలా కష్టం, ఎస్పెషల్లీ అంటే రాజకీయాల్లో. నేను ఎవరికైనా ఏం అడ్వైజ్ ఇస్తా అంటే అన్న, ఒకరు కోపంతో ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉండాలి, అప్పుడు సెట్ అవుతుంది. ఇద్దరం రేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఆ గొడవ పెద్దదైనప్పుడు పెద్దవాళ్ళు కలగజేసుకుంటారు, ఓకే సర్దు మనుగుతుంది. కానీ ఇప్పుడు జంటలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఆ సర్ది చెప్పే వాళ్ళు లేక ఈ డైవర్స్లు ఎక్కువైతున్నాయి. అది ప్రాబ్లం, అది దాని మెయిన్ అది. కానీ రాజకీయాల్లోకి పంపిద్దాం సురేఖమ్మని, రాజకీయాలలో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపిద్దాం అన్నప్పుడు అనిపించిందా ఆమె ఈ స్థాయికి రాగలరు? ఎందుకంటే ఆమె అసలు ఇంట్లో ఎప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి, ఇంతగా మాట్లాడిన వ్యక్తి కూడా కదా బయటకు వచ్చి. ఆ రోజు నాది బీసీ జనరల్ అయింది, ఎంపీపీ జనరల్ అయితే నేను నిలబడతా అని ఐడియాతోని మళ్ళీ బీసీ లీడ్ చేసింది. ఓకే, అప్పుడు మా అన్నయ్య నేను కూర్చున్నాం, మరి ఏం చేద్దాం, మనం పాలిటిక్స్ను ఒకసారి మనం అనుకున్నాక ఎంపీపీ అవుతామని అన్నాక నేను వెంటనే రేఖమ్మ నిలబెడదామని. నాకేం తెలియదు, నాకేం చెప్పలే. ఓ రోజు ఏం చేసిండు, పొద్దున్నే లేచి తొందర తయారుగా అన్నాడు, తయారైనా వంచనగిరికి పో అన్నాడు. ఎందుకు అన్న, ఏం లేదు వంచనగిరికి పోయి ఇట్లా ఈ ఒక్కొక్క ఇంటికి పోయి వాళ్ళ అక్క వాళ్ళని ఇట్లా ఒక 4-5 జమ చేసాడు. ఇంటికి వెళ్ళి ఏం లేదు ఇట్లా నేను ఎంపీటీసీగా నిలబడతానా, మీరు నాకు ఓటేస్తే నేను ఎంపీపీ అవుతా, మన ఊరికి అభివృద్ధి చేస్తా. ఈయన 3 ముక్కలు చెప్పిండు, పంపించిండు. మూడే చెప్పిండు. ఇక ఆ 3 ముక్కలు 10 ఇండ్ల వరకు తిరిగి వచ్చేసిన. ఇక తర్వాత నన్ను మళ్ళీ పంపలే, యునానిమస్ చేసేసిండు ఎంపీటీసీ. తర్వాత ఎంపీపీ కూడా యునానిమస్ అయిపోయింది. ఇంకా అప్పుడు కూడా ఏం చేసిండంటే అందరిలాగా వదిలేసేయలే నన్ను. తను ఏం చేసేదంటే గైడ్ చేసేది, నువ్వు స్కూల్స్ విజిట్ చేయి, అంగన్వాడీ అవి విజిట్ చేయి, నువ్వు మీటింగులు పెట్టు, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి అడ్వైజులు ఇచ్చుకుంటూ అక్కడ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, నాకు అసలు అప్పుడు ఐడియా కూడా లేదు. ఫస్ట్ నన్ను ఫెలిస్టేషన్ టీచర్స్ అందరు కలిపి చేసేటప్పుడు నేను పేపర్ మీద రాసుకొని వెళ్ళి స్పీచ్ చదివినాను. నాకు అంటే నాకు స్కూల్లో కొంత అలవాటే, నేను ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసేదాన్ని, స్కూల్ పీపుల్ లీడర్గా కూడా ఉండేదాన్ని. నాకు స్టేజ్ ఫియర్ లేదు, కానీ పొలిటికల్ నాలెడ్జ్ అనేది నాకు అప్పటికి లేదు. అందుకని ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు చెప్తారు, ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తను ఫీడ్ తొందరపడద్దు, ఉంటే ఇట్లాంటివి మాట్లాడొద్దు, ఈ కామెంట్స్ చేయకు, అట్లాంటివి అంటే నా మెంటాలిటీ తనకు తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి నేను ఎక్కడ ఇట్లాంటివి స్లిప్ అవుతానో అని ముందు జాగ్రత్తగా చెప్తారు. ఎవరి సక్సెస్ఫుల్ మెన్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది అంటారు. ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక 100% అన్న కొండా మురళి గారే. ఆయన లేకపోతే నేను ఇంత ధైర్యంగా, అంటే ఇప్పుడు నేను అదే అంటే మా పాప పాలిటిక్స్లోకి వస్తుందంటే నా వెనుక నాన్న ఉన్నాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను. రేపు నువ్వు అట్లా అంటే సర్వైవ్ కాగలుగుతావు. ఫాలోవర్స్ ఇప్పుడు దానికి 80,000-90,000 వరకు ఉంటారు దాంట్లో ఫాలోవర్స్. దాంట్లో సో మీలాగే అంతా మాట్లాడటం కానీ డేర్ కానీ వచ్చిందా? ఇప్పుడు ఈయన ఆమె అడ్వైజులు తీసుకుంటాడు. ఇప్పుడు నేనే అడ్వైజ్ తీసుకుంటా పాప దగ్గర, ఏం చేయాలి బిడ్డ నిర్ణయం. అంటే వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళ అన్నయ్య బిడ్డ, మా అన్నయ్య ఈయన కూర్చొని నా బిడ్డే, ఓకే, ముగ్గురం కూర్చొని డిసైడ్ చేస్తాం. కానీ మురళి గారు మీ లైఫ్లో మీరు పడిన కష్టం అంటూ ఏమి లేదు, బాగా కష్టాలు చూశారు మీరు. కొండా మురళి గారు అంటే 2 తెలుగు రాష్ట్రాలలో కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, అది మంచి చేసి క్రియేట్ చేసుకున్నారు, లేకపోతే ఎదిరించి క్రియేట్ చేసుకున్నారు కొంత. బట్ మీ లైఫ్లో మర్చిపోలేదు అంటే మీ మీద ఫైరింగ్. ఎస్ సార్, ఆ రోజు సంఘటన అసలు ఏంటి సార్, ఎలా జరిగింది, ఎలా తప్పించుకోగలిగారు అసలు మీరు? నాకు అంతకుముందే ప్రాక్టీస్ వచ్చు, నాకు రివాల్వర్ లైసెన్స్ ఉండే 83లో నేను లైసెన్స్ తీసుకున్నాను. ఓకే, నేను ఎప్పుడైతే సారా కాంట్రాక్ట్ పట్టినో, సారా కాంట్రాక్ట్ కూడా నర్మేట, తరి, ఉప్పుల అంతా నాకు స్టేట్ ఏరియా, ఎవడు పట్టలే.
నేను 13,000కే పట్టుకున్నా. మంత్లీ 13,000 పేమెంట్, 3 మండలాలు. అయితే ఎప్పుడైతే దయాకర్రావు నుంచి విడిపోయిండో తర్వాత లైసెన్స్కి అప్లై చేసి లైసెన్స్ తీసుకున్నాం. ఓకే. ఇక తీసుకొని స్టార్ట్ చేసాడు. ఇక అప్పటి నుంచి ప్రాబ్లంలు ఏవి వచ్చినా కూడా నా దగ్గరికి వస్తారు. నేను అందరికి ఒక నమ్మకం ఏంటంటే కొండమూరి మాట ఇస్తే తప్పడు. ఓకే. నన్ను పైసలు అడిగారు ఎవరు, ఓకే. ఒక మాటి అని అడుగుతా అంటారు. ఓకే. ఇక మాట ఇస్తా అనుకో, తల మెడ పోయినా తాకట్టు పర్వాలేదు, తాకట్టు పెట్టైనా చేస్తాడు. ఓకే. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. విమల అని ఆయన పేరేంటన్నా, ఆయన వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? మన విమల కూడా కాదు, అమ్మాయి పేరు ఏదో సినిమాలో ఆయన పాట యూజ్ చేసుకున్నందుకు పైసలు తీసుకున్నాడు అన్న ఆయన. ఐఎస్ఆర్సీపీలో పాటలు రాసుకుంటా ఉంది, ఆమె పేరు ఏమో ఉంది. వాళ్ళ కొడుకుకి రిఫండ్ అన్నట్టు. ఓకే. ఆ అబ్బాయిని తీసుకొని మన దగ్గరకు వచ్చింది, ఈయన దగ్గరికి. అన్న నా కొడుకు ఆపరేషన్ చేపియాలి. ఆమె ఆల్రెడీ అంతకుముందు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది పెట్టారు కదా ఆపరేషన్. వాళ్ళు ఏంటంటే 100% సక్సెస్ అయిన వాటికి ఆటోమేటిక్గా గవర్నమెంటే చేస్తుంది. వాళ్ళు కాదు, ఈ బాబుకు సక్సెస్ కాదు అని ఆమెకి చెప్పారు. చెప్పినాక కూడా ఈయనను వచ్చి కలిసింది. ఓకే. అంటే ఇట్లా చేపియాలన్న అంటే దానిదే ఉంది, చేపిచ్చేస్తారు అని చెప్పిన అన్ని లోపలికి వచ్చి ఇట్లా పాపం దానికోసం వచ్చింది ఇట్లా చెప్పిన అని అన్నాడు. అంటే దానికి ఎంత అవుతుందో ఆపరేషన్కి మీకు తెలుసా అని అన్న. ఏమన్నది 1,00,000, 1,50,000 అవుతుంది అన్న. 8 లక్షలు అవుతాయి అని చెప్పిన నేను. అది ఎన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం 8 లక్షలు అవుతాయి అని అన్నాడు. అంటే అవును అని. ఇక మరి ఏం చేయాలో, మాట ఇచ్చినాం కదా అని. ఇంతకు 8 లక్షలు ఖర్చు పెట్టి చేపిస్తే ఫెయిల్ అయింది ఆపరేషన్. అది సక్సెస్ కాదు అని ఆ పిల్లకి తెలుసు. ఆ పైసలు ఆ పిల్లోడి పేరు మీద వేసినా ఉండేటివి. అన్నందుకు ఆ మాటకు ఇచ్చేసిండు. 8 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించిండు. అట్లనే ఇస్తాడండి. ఈయన మైక్ పట్టుకున్నాడంటే బిడ్డ అన్న వంగపండు వంగపండు వాళ్ళ కూతురు ఆమె. సో ఎవరైనా మాట ఇచ్చారంటే ఇంకా వెనక తగ్గాడు. ఆస్తమైనా సరే చేయాల్సి. అది ఇప్పుడు కూడా అంతే అన్న. కదన్నా, ఇప్పుడు అంత మంచి పనులు చేసి, అంత మంచి కార్యక్రమాలు చేసి, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, ప్రజలకు మంచి కోరుకునే వ్యక్తి కొండా మురళి గారు అంటే ఎందుకు మీ మీద ఫైరింగ్ చేసి మిమ్మల్ని చంపేయాలని చూసారు అసలుకి? అంటే అప్పుడు నేను కూడా చాలా మర్డర్లో ఇన్వాల్వ్ అయినా. ఓకే. అందులో ఒకరు వీళ్ళు, వాళ్ళు జనశక్తి అని నాకు తెలియదు. వాళ్ళు జనశక్తి జిల్లా కమిటీ ప్రెసిడెంట్ అని నాకు తెలియదు. అప్పుడు నేను మావోయిస్ట్ పీపుల్స్ వార్ సపోర్టర్. వాళ్ళు చెప్పారు వాళ్ళకు వీళ్ళకు పడది, వీళ్ళకు కొంచెం పోలీస్ ఇన్ఫార్మర్లు జనశక్తి వాళ్ళు, వీళ్ళు వాళ్ళకు వీళ్ళకు పడదు. ఫైరింగ్ కూడా చేసుకున్నారు చాలాసార్లు. వాడిని కొట్టేరా అంటే కొట్టేసిన నేను. బస్ స్టాండ్లో, వరంగల్ బస్ స్టాండ్లో సైలెన్సర్ పిస్టల్ పెట్టి మన వాళ్ళు పోయి కొట్టేసాను. ఆ తర్వాత తెలిసింది నాకు వాడు ఇంత పెద్ద టార్గెట్ చేసి వాళ్ళ రాష్ట్ర కమిటీ అది చేసి నన్ను చంపాలని రాము వచ్చిండు. ఎన్కౌంటర్ అయిపోయిండు మన మొగడు. ఈమె ఏనైనా నా దాంట్లో సీతక్క. ఓకే. అప్పుడు నన్ను చూసి చెట్టు కింద పోయి దాక్కునేది సీతక్క ఫిట్నెస్కు. అవును. అప్పుడు నేను చెప్పిన వీళ్ళు ఎవరినైనా గుర్తుపడతాం అంటే ఎవరిని బట్ట అని చెప్పిన నేను. ఎందుకంటే దాని తర్వాత నేను అందరినీ చంపేసిన. ఆ పరిస్థితి కల్పించి ఎక్కడ అంటే ఇప్పుడు భారతంలో రామాయణంలో ఏం చెప్పారక్క, తనకు మించిన ధర్మం లేదు. ఇప్పుడు ఎక్కడైనా కూడా మనల్ని రక్షించాలి, మన మీదకి మనల్ని చావు వస్తుంది అంటే ఎదుటి వాళ్ళని చంపమనే భారతంలో కానీ రామాయణంలో కానీ మనం. ఎన్ని రౌండ్లు ఫైరింగ్ చేశారు మీ మీద? 47 అన్న. 47. అంటే నేను 47లో బాడీలో అంటే నేను అప్పటికి జాకెట్ బుల్లెట్ మిలిటరీకి లేదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. వీళ్ళ కజిన్ అమెరికాలో ఉంటే తెప్పించుకున్నాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఎంత అయింది అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్? ఆయన ఫ్రీగానే పంపిండు. అప్పుడు వాళ్ళ 30 మన వాల్యూ 30,000 అప్పుడు అంత అమెరికన్ వాల్యూ. అమెరికా నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకున్నారు. జాకెట్ వేసుకునే బయటకు వచ్చేది నేను. ఎప్పుడు రోజు బయటకు వచ్చిన అయితే ఎవరికి తెలియదు, నేను లాల్చీ చేస్తా కాబట్టి. ఓకే. ఇది పెట్టుకుంటా కాబట్టి ఇది బుల్లెట్ ప్రూఫ్ అని ఎవరికి తెలియదు. ఓకే. అందరికీ
కామన్గానే అవుపడేది అది. వాళ్ళు ఫైరింగ్ చేస్తా పోయిండ్రు. వాళ్ళు బాడీకి కొడతా పోయినరు అన్న, బాడీకి ఇక్కడ మొత్తం. వెనక కొడతా, ఎక్కడ కొట్టినా ఇక ఆయనకి వాడు తగులుతలేదు. తరుగుతలేకపోతే నేనేం చేసిన, నా వెపను బండ్లు ఉండిపోయింది, డ్రైవర్ పారిపోయాడు. అంబాసిడర్ కారు ఉండే నాకు, పారిపోయాడు వాడు. ఇక నేను వాళ్ళది గుంజుకొని వెంటనే ఫైర్ చేసిన. ఓకే. ఒకటి చచ్చిపోయిండు, ఒకటికి కాలుకి దెబ్బ తగిలింది, ఒకరికి కాలుకు దెబ్బ తగిలింది. ఈయన పడిపోతలేడు. నేను ఎక్స్పర్ట్ ఫైర్ చేస్తా, ఇప్పుడు కూడా బాగా కొడతా నేను. అయితే వాళ్ళల్లో వాడు ఏమైందంటే, కింద పడ్డోడు ఎవడైతున్నాడో వాడు ఈ దెబ్బ తినున్నాడు, ఒకడు చచ్చిపోయి ఉన్నాడు. ఈయన ఎన్ని కొట్టినా పడతలేడు. ఇంకా వాడు అరవడం స్టార్ట్ చేసిండట, అరే వాడు రావట్రా, మనల్ని చంపుతాడు, మనం బోదాం పాండి. వాడు ఆగం 47 రౌండ్లు కూడా బాడీకే కలిచారు. బాడీ కంటే ఇక ఆయన ఇట్లా అంటా ఉంటే రిస్ట్లలో కూడా వచ్చే ఇండ్ల నుంచి లోపలికి పోయింది. ఒక రిస్ట్ లో ఉంటది అన్న. ఇప్పుడు ఒక రిస్ట్ లో ఉందా? లేదన్నా, ఇక్కడ ఉంటది. ఈ రిస్ట్ లో ఉంటది, రైట్ రిస్ట్ లో ఉంటది, ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ చిన్న మెదడు దగ్గర ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి వచ్చి ఉండే. ఇక్కడ నుంచి కొడితే నాకు ఇటు వచ్చింది. ఏ నరువుకు తగ్గకుండా అదృష్టం కొద్ది అటు వెనక నుంచి వచ్చింది. వచ్చి అంటే కింద పడిపోయినాక లాస్ట్ ఫైరింగ్ అన్నట్టు లాస్ట్ ఏం ఫైరింగ్ చేసిండు, చేసిండు వాడు. అది కొట్టినాక ఏం చేసిండంటే కాలు నా మీద పెట్టి ఛాన్సెస్ స్పీచ్ ఇచ్చిండు. నేను జనాలు చూస్తా ఉన్నా. అప్పటికి ఇది దెబ్బతిని ఉన్నది కన్ను నుంచి మొత్తం కారుతున్నది. ఇక మొత్తం బాడీ అంతా బ్లడ్ అయిపోయింది. వైట్ డ్రెస్ అన్న, వైట్ లాల్చి పైజామా, మొత్తం వేస్తా. కింద అన్ని కలర్ ముగ్గుల పోటీల కానీ వచ్చిండు ఆ రోజు. 26 బాడీలో 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇదొకటి తీసేసిండ్రు అన్న. తీసేసారా? 4 ఉన్నాయి. ఇదొకటి మాత్రం ఇట్లా పాయింటెడ్ గా ఉండే, ఇట్లా గుచ్చుతా ఉండే, పడుకోవడానికి ఇబ్బంది ఉండే, అది తీసేసిండు. మిగిలినవి తీసేయమంటే ఎందుకు, ఫారెన్ బాడీస్ కి ఇబ్బంది అవుతుంది, బాడీలో ఏమి ఇబ్బంది కదా, అన్ని నరువు సిస్టమ్ లాబట్టి కూర్చున్నాయి. ఓకే. అవి మీకు అవి ఐరన్ కాదు కదా, లెడ్. అది లెడ్ మీకేం కాదు, తుప్పు పట్టుడు అటువంటిది ఏం చేయదు అది. కాబట్టి ఇప్పటికీ ఇబ్బంది ఏం లేదు నాకు. కాకపోతే ఎంఆర్ఐ ఇది 93 అనుకుంటా, 93లో, నేను 91, 93లో 33 ఇయర్స్. 33 ఏం కాదా మీకు? దానివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఉండవు. కాకపోతే ఈయనకి ఎంఆర్ఐ తీయడానికి లేదు. ఎంఆర్ఐ తీస్తే ఇందులోంచి అది చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. అది గూస్తూ ఉంటాయి నన్ను. ఇప్పుడు ఎంత సీరియస్ అయినా ఎంఆర్ఐ తీయడానికి లేదు. అందుకే కరెక్ట్గా ఇక్కడ ఉంది మీకు. ఇప్పుడు చిన్న మెదడు పక్కన ఉంటుంది ఇక్కడ. మీకు ఎక్స్రేలో కనిపిస్తుంది, ఎక్స్రేలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కానీ అక్కడ చిన్న మెదడులో ఒక బుల్లెట్ ఉంది, దాన్ని తాకి అట్నే పట్టుకొని ఉంది. అది కూడా ఎంత అదృష్టవంతులు మీరు అసలుకి. 33 సంవత్సరాలు 20 రోజులు చిన్న మెదడులో బుల్లెట్ ఉండి, అంటే బుల్లెట్ కూడా చిన్న మెదడు తాకుంది, పక్కనే టచ్ అయ్యే ఉంటుంది. అంటే ఎన్ని మంచి పనులు చేస్తే దేవుడు వరం ఇచ్చాడు మీకు. దాన ధర్మాలన్నా, దాన ధర్మాలు. నేను ఇప్పటికీ మా అమ్మ పేరు మీద ఎవడు అడిగినా కూడా వానికి చేస్తాను. మా అమ్మ అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇచ్చిన జాగాలన్నీ కూడా తల్లిదండ్రుల పేరు మీదనే. ఇచ్చిన టెంపుల్స్ కు కన్స్ట్రక్షన్ కు డబ్బులు ఇచ్చినా కూడా తల్లిదండ్రుల పేరు మీదనే. వాళ్ళ పేరు పెడతానంటే 1 నిమిషంలో ఇచ్చేస్తా వెంటనే. ఓకే. నేను కూడా ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను. అమ్మ నాన్న పేరు ఫోటోలు చూసాను బయట. అదే అడుగుతాను. 1000 గజాలలో అమ్మ నాన్న పేరు బోర్డులు ముందే రెడీ చేపిస్తానన్నా. ఓకేనా? ఐఫై డెఫినెట్ అన్న, నా వంతు సాయం నేను చేస్తా. 100% అన్న చేస్తాడు. ఆయన 1000 గజాలలో యాంకర్ రోషన్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు పెడతాను కాబట్టి ఇల్లు కట్టిస్తాను. ఇల్లు మొత్తం కట్టిస్తాం కాదు, తన వంతు సహాయం నా వంతు సాయం చేస్తా. నా వంతు సాయం చేస్తా. తన బిడ్డకే ఒక కోరిక ఉంది, ఇప్పుడు ఇంకా అదే తీర్చలేకపోతున్నాను బాధపడతాడు. దానికి ఏంటంటే పురాతన కాలం లాంటి ఇట్లా మన అదేమంటారు చతుర్శాల భవంతి అంటారు కదా, చుట్టూ మాకుండేది. మా ఊర్లో అదే ఉండేది. ఇప్పుడు అది లేటెస్ట్ కదా, చాలా మంది అట్లా కట్టించుకుంటున్నారు కదా, దానికి అట్లా కట్టుకోవాలని కోరిక. ఈయనకేమో అచ్చి రాలేదు మనకు ఆ ఇల్లు వద్దు అని ఈయన అంటాడు. కానీ దానికి మా ఇంట్లోకి బేడీలు వేసుకున్నాను తీసుకుపోయినా ఆ ఇంట్లో అప్పుడు. ఆ తర్వాత ఆ ఇంట్లో పడుకోలే నేను.
ఇప్పుడు ఆ ఇల్లు బయటకు వదిలేసి మళ్ళా ఇల్లు కట్టినాం. మళ్ళా కాంపౌండ్ వేరే పెట్టి ఇల్లు కట్టుకున్నాం మళ్ళీ ఆ ఊర్లో. జాగంతా వదిలేసిన. వేరే వాళ్ళకి ఇచ్చేసింది ఇంకా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా కానీ ఎనలేని ప్రేమ సంపాదించుకుందాం మురళి అన్న, అది మాత్రం చెప్పగలం. చిన్న పిల్లోడిని అడిగినా కానీ మురళి గారు అంటే మీరు చెప్పే ఎన్ని బుల్లెట్లు సౌండ్లు అవన్నీ పక్కన పెడితే ఒక మంచి పేరు. ఇప్పుడు ఇప్పటికెప్పుడన్నా మేము అవుట్ ఆఫ్ కంట్రీస్కి పోతాం కదన్నా, ఎవరో ఒక పిల్లోడు వస్తాడు, గబుక్కున కాలు మొక్కుతాడు, మొక్కినాక ఎవరు బాబు నువ్వు అంటాడు. అంటే సార్ ఆ రోజు నేను మా సర్టిఫికేట్స్ కాలేజీలో డబ్బులు లేకపోతే ఇవ్వకపోతే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్, ఆ 1,00,000 రూపాయలు తీసుకొని నా సర్టిఫికేట్స్ తీసుకొని నేను ఇక్కడ వచ్చి చదువుకున్నాను సార్. వరంగల్లో ఏ కాలేజీకి ఫోన్ చేసినా, ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా నేను చెప్తే వెంటనే తక్కువ చేస్తారన్న. ఇవాళ కూడా ఓకే, ఆ మర్యాద ఉంది నాకు, ఆ గౌరవం ఉంది. ఏ ఫుడ్ తీసుకుంటున్నారు? మనిషి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్న ఇప్పటికి కూడా. నాన్ వెజ్ మానేసిండ్రు, వెజ్ నేను తింటాను. నాన్ వెజ్ తక్కువ తింటానన్న, వెజిటేరియన్ ఇప్పుడు ఎక్కువ తింటున్నా. అందుకే మంచి కలర్ కూడా వచ్చారు. తక్కువ తింటున్నా. ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా అన్ని పార్ట్స్ అదైపోయినాయి. ఇవి కరెక్ట్ వర్కౌట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు బయట కూడా అన్న మనం ఏది తినాలన్నా భయం అవుతుంది. మేము బయట తినన్నా, హోటల్కి పోను. ఇప్పుడు ఇప్పటికి హోటల్ ఇప్పుడు ఏంటి మీకు టైం పాస్ అంటే మనవడితో మనవరాలతో ఆడుకోవటం ఇదేనాక పబ్లిక్తో ఉంటా కదన్న. అక్కడ ఆడ రోజు నాకు 300 నుంచి 400 మంది ఉంటారు. ఆ పక్క భోజనాలు ఒక టెంట్ ఉంటుంది, ఆడ భోజనాలు పెట్టిస్తా వాళ్ళకు. నిత్యాన్నదానం. భోజనాలు పెట్టిస్తాను. లేదు చికెనే. ఓకే, ఫాలో అవుతున్నారు ఇప్పుడు బాగానే రాజకీయాలు. అన్న ఇంకా ఏదో ఒక ఎమ్మెల్సీ వస్తే బాగుండు, ప్రజలకు మంచి చేయాలని తపన అయితే ఉంది. అన్న ఎమ్మెల్సీ నాకు ఈ పదవులు ఇంపార్టెంట్ కాదు. నేను 2 సార్లు రాజీనామా చేసిన. మొత్తం భారతదేశం మొత్తంలో ఎవడు యునానిమస్ కాలే ఎమ్మెల్సీ. లోకల్ బాడీస్లో లోకల్ బాడీ నేనే అయినా, ఎవడు నామినేషన్ వేయలే. కేసీఆర్ ఆశ్చర్యపోయింది, అసలు ఎట్లా చేసినావు నువ్వు అని. కేసీఆర్ అదే అన్నాడు, రేపు పొద్దున పైసలు పంపుతా అన్నాడు. ఎంత ఒక 13 కోట్లు పంపుతా, కేసీఆర్ పైసలు ఇచ్చుట్లా గనుడు అన్న. ఇచ్చేవాడు, ఖర్చు పెట్టుట్లా గనుడు. అవునా? వెనక ముందు ఆడేవాడు. అలా వెనక ముందు ఆడాడు. ఓకే, మురళి నువ్వు చట్టబద్ధంగా చేయి, అప్పటి వరకు అందరిని లోపటేసేసినా అయిపోయింది. నేను పోయి నా గుడికాడ ఉన్నా. నేను ఎప్పుడైనా ఏం పని లేకపోతే సాయిబాబు గుడికాడికి ఆడికిపోయి మనం కన్స్ట్రక్షన్ చేసింది అన్న, ఒకసారి మీరు అక్కడికి రావాలి, చాలా బాగుంటుంది. 1 రూపాయి తీసుకోకుండా మొత్తం తనే పెట్టుకొని చేసుకున్నారు. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా మొత్తం తనే. ఇప్పుడు ఆ గుడికి ఏదన్నా ఒకటి చెయ్యాలి, మన తర్వాత మెయింటైన్ అవ్వడానికి ఎట్లా అనేది ఒకటి ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పటికీ ఆయన ఆ తర్వాత నేను బయటకు వచ్చినాక అందరికీ కోర్టుకు పోయిండ్రు. నేను కోర్టుకు పోలే, నేను డైరెక్ట్ పోయి రాజీనామా చేసిన. రాజీనామా చేసినప్పుడు మా చైర్మన్ గౌడ్, ఆయన స్వామి గౌడ్, స్వామి గౌడ్ అదే అన్నాడు, ఒక బీసీలలో ఈ ధైర్యం ఎవరికి ఉండదన్నా అంటే నేను అదే చెప్పిన. అన్నా నేను వాళ్ళు పేరు మీద నేను గెలిచిన, నాకు అవసరం లేదు. మీరు చూసిన లీడర్స్లలో ది బెస్ట్ లీడర్ ముఖ్యమంత్రులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి అటువంటి మనిషి ఇక దొరకడన్న ఎవరికి. ఓకే, అంత మట్టుకు గ్యారంటీ చెప్తా. ఆయన కూడా మనిషిని చూసి గుర్తుపడతాను, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏ పని మీద వచ్చినావు. అంటే ఒక 100 మంది ఆడు ఉన్నారు అనుకోండి అన్న, ఓకే, అందులోంచి మీరు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం పోయి కలిసి ఒక పని చెప్పుంటారు. ఆ 100 మందిలోంచి ఆ రోషన్ ఇట్రా అంటాడు. ఓకే, 1 ఇయర్ తర్వాత మీరు పోయినాక ఆ రోజు మీరు చెప్పిన పనికి కూడా చెప్పి, ఆ రోజు ఆ పని చెప్పి ఫోన్ చేయించుకున్నావు కదా, అది అయిందా అని అడుగుతాడు. అంత మెమరీ ఉంటుంది ఆయన దగ్గర. సో ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది భావం ఆయన మీద. అంతే, అందుకే కదన్నా రాజీనామా చేసిన. మంత్రి పదవి రాజీనామా చేయించిన, నేను ఎమ్మెల్సీ వెంటనే రాజీనామా చేసిన. ఆ తర్వాత నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ను పంపిండు. ఓకే, ఇంకా నా ఎమ్మెల్సీ తీసేస్తా నోటీస్ ఇయ్యలే. అప్పుడు పంపిండు. పంపినప్పుడు డైరెక్ట్ చెప్పిన నేను ఓకే వాళ్ళ బ్రదర్కు, నువ్వు ఉంచింది నాకా అన్న, నేను రేఖమ్మకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తా, మంత్రి పదవి ఇస్తా,
నీకు ఎమ్మెల్సీ అట్టే ఉంచేస్తా రా అంటే ఆ అన్నకు నాకేం లొల్లి లేదు. ఇంటికి పోయి చెప్పొచ్చు నేను కిరణ్ అన్నకు, అన్న నీకు నాకేం లొల్లి లేదు, రోషే ఉన్నప్పుడు లొల్లి పెట్టుకున్నది వాస్తవం. ఆయన నన్ను చంపాలని ఆలోచన చేసి టీఆర్ఎస్ వాళ్ళతోనే ఆడ ఫైరింగ్ చేయించిండు 100 రౌండ్లు మహబాద్లో 100 రౌండ్లు ఫైర్ చేసిండు మా వాళ్ళు ఆ రోజు. ఏది కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకే మురళి అనే వ్యక్తిని, అంతే కదా ఇదంతా. ఎస్ ఇప్పటికి కూడా నన్ను ఎదుర్కొనడం కష్టం అన్న. నా ఆలోచనలు వేరే ఉంటాయి, నా పద్ధతులు వేరే ఉంటాయి. నేను ఆలోచన చేస్తే వేరే పద్ధతి ఉంటుంది, దానికి తిరుగు ఉండదు. మళ్ళీ చాలు మంచి రాజకీయం చేశారు, హెల్ప్ అందరికీ మంచి హెల్ప్ చేశారు. అవును ఆ? అవును. పరిపూర్ణ జీవితం అంటారు కదా, అది అనుభవించారు కదా మీరు, అనుభవిస్తున్నారు. పరిపూర్ణ జీవితానికన్నా ముఖ్యం నేను పడ్డ కష్టం నాకు గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుంచి ఆయన సుఖపడలేదన్న, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నన్ను కష్టం. నెల నెల ఎస్ఐబి వాళ్ళు తీసుకుపోయి ఇదే పని కొట్టదు కదా అని నన్ను నిలబెట్టిండ్రు. ఒక రౌండ్ అది ఉంటుంది, అలా ఏముండయి, ఈవెన్ ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు, ఒక రౌండ్ది హోల్ ఉంటుంది అంతే. అందులో బయటకు చూసేందుకు ఉంటుంది పైన. దాన్ని బట్టి మనం ఇప్పుడు చీకటి పడ్డదా, వెలుగు ఉన్నదా, టైం ఎంత అనేది చూసుకోవాలి. అది చూసుకునేది. అట్లా నన్ను వాళ్ళు నేరా సదాయించిండు, అయినా నేను చెప్పకపోయేది. మాకు తెలియకపోయేదన్న 10 రోజులు ఎక్కడ ఉన్నాడు. మేము ఏబిఎస్ గారు అందరూ నేను బెంగళూరు ఉన్నా అని వీళ్ళు అనుకునేది. ఓ రియల్ హీరో. ఈయన ఎవరు? పెద్ద 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 పులియా? పెద్ద పటేల్. పెద్ద పటేలా? ఈయన చిన్న పటేల్, ఆయన పెద్ద పటేల్. ఓకే. వద్దు దానేమో నాకు వరల్డ్ రికార్డ్ దేనిలో వచ్చింది? చెస్. చెస్సా? అవన్నీ నావే అని చెప్పు. ఓ అవన్నీ నీకే వచ్చాయా? ఎస్ ఎస్. సూపర్ నాన్న, ఇంత టాలెంట్ ఉంది నీలో. సో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్. ఇప్పుడు అది June 26కి ఇన్విటేషన్ వచ్చిందన్న. ఓకే. లండన్ పార్లమెంట్లో అది ఇస్తారు మాకు. ఓ ఎప్పుడు? ముందు ప్రూఫ్ పంపించారు వాళ్ళు. 26 జూన్కు అక్కడ 150 మెంబర్స్ ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఫెలిస్ట్రేషన్ చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చి మెడల్ ఇస్తారు మనకి. మాస్టర్ శ్రీహాన్స్ మురళీ కృష్ణ పటేల్ అంటే ఎవరు? నేనే. ఓకే. నీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందా? ఎస్ అని చెప్పి. ఎస్ ఎస్. ఓ హ్యాపీగా ఉందా? బాగా హ్యాపీగా ఉందా? ఎస్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. చెప్పు. వెరీ హ్యాపీయా? లండన్ ఎప్పుడు వెళ్తున్నావు మరి? 26th జూన్. వద్దు ఇది 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 పెట్టకి ఇక. సో ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళింది అనమాట. సో లండన్కి వెళ్ళి మనోడు 26th లండన్ వెళ్తున్నారు. నిజంగా గ్రేట్. ఎంత చిన్న ఏజ్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మామూలు విషయం కాదు, గ్రేట్ అది. కానీ అంటే చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా తనకి? నా దగ్గర ఉన్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడియడం. చిన్న పాప, మా పాప మనవరాలు కూడా అట్లాగే ఫాస్ట్ ఉండేది, కానీ దాంతో ఇట్లా చేపించే అవసరం రాలే. కానీ అది కూడా వేమన శతకాలు, సుమతి శతకాలు వస్తే అన్నదానికి. సురేఖ గారు, సో ఇంత అంటే రాజకీయ జీవితం పక్కన పెడితే ఒక మంచి గొప్ప జీవితాన్ని చూశారు. హస్బెండ్ వైఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ వైఫ్ కావచ్చు. అంటే మమ్మల్ని ఒక అంటే కాలం మమ్మల్ని కలిపిందన్న. ఆయన ఎక్కడున్నాడో నేను ఎక్కడున్నానో ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ ద్వారా మేము కలవడము, అది యాదృచ్ఛికమైనా కూడా ఈరోజు ఈ స్టేజ్కి నేను ఒక గుర్తింపు పొంది దేశ విదేశాల్లో కూడా కొండా సురేఖ అనే పేరు నాకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకే 100%. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ నన్ను బావా అని పిలుస్తారు. యూనివర్సల్ బావా అందరికీ కూడా. వాళ్ళ డైరెక్టర్ బావానే అని పిలుస్తారు. బావా అంటారు. ఒకవేళ మేము పోతే కట్నాలు పెడతారు, పైసలు పెడతారు, ఉట్టి బట్టలు పెట్టడమే కాదు డబ్బులు కూడా పెడతారు. వద్దంటే లేదు లేదు మా ఇళ్ళల్లో తీసి పెడతాం, మా ఆడబిడ్డలకి మీరు తీసుకోవాలంటారు. చాలా సింపుల్ గా ఉంటారు సురేఖ గారు. మీరు పెద్దగా బిల్డప్, చీరలు, బంగారాలు, వజ్రాలు
ఎప్పుడు చూడలేదు అంటే మా ఆయన అదే అంటాడు, నీకు వచ్చిన పేరే దాంతో నువ్వు సింప్లిసిటీకి ఉంటావు కాబట్టి. నేను ఎప్పుడన్నా జోక్గా అడుగుతా అన్నట్టు, నాకు ఒక డైమండ్ గాజులన్నా ఏమన్నా చేపియరా, ఎప్పుడన్నా ఒకసారి అన్న అడిగినరా, ఈ నగ కావాలి ఆ నగ కావాలి అంటే, నువ్వు ఏది లేకుండా ఉంటేనే నీకు ఈ పేరు ఉంది, నువ్వు ఏం వేసుకున్నా కూడా నీకు ఆ పేరు ఉండదు. ఈరోజు రాజకీయాలలో నీకు ఇంత మంచి పేరు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నువ్వు నీ సింప్లిసిటీగా నువ్వు ఉండడమే. ఒకరోజు రెడ్డి గారు కూడా అంతే, అప్పటి నుంచి ఇప్పటికి అదే సింప్లిసిటీ. మీ మెల్లో ఆ చైన్ తప్పితే నేను ఎప్పుడు హడావుడిగా డైమండ్ ఎప్పుడన్నా బోనాలు కానీ అట్లాంటివి అయినప్పుడు అట్లాంటి తప్ప నా బిడ్డ ఫోర్స్ వేస్తుంది, అప్పుడు వేసుకుంటా తప్పితే ఇంకా తక్కువ. చీరలు కూడా అంతే చాలా సింపుల్ హెవీ. నేను అన్న 6,000-7,000 మ్యాక్సిమం 10,000 దాటిందంటే నాకు ఇంకా మనసు ఒప్పదు ఆ చీర కొనడానికి. అది వేసుకుంటే నాకే బరువు అనిపిస్తుంది అన్నట్టు, ఆ రేంజ్ పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇది నచ్చింది అనుకోండి, ఈ శారీ నాకు నచ్చే రేట్లో ఉందనుకోండి, ఇందులో నాకు నచ్చిన కలర్స్ అన్నీ తీసుకుంటా. చాలామంది ఒకటే తీసుకోనుకుంటారు, కానీ ఈ డిజైన్లో నాకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకుంటా. అందరు అదే అంటారు, ఎందుకు అట్లా తీసుకుంటావు అంటే నాకు అదొక అలవాటు అన్నట్టు. ఈ డిజైన్లోనే నాకు 10 చీరలు ఉన్నాయి అనుకోండి, 10లో ఒక 5 కలర్లు నచ్చితే 5 తీసేసుకుంటా నేను. అట్లా తీసుకొని పెట్టుకుంటా అన్నట్టు. కొనను అస్సలు కొనను. చాలా సింపుల్ గా ఉంటారు, చీరలు అంతే ఉంటాయి, జ్యువెలరీ వేసుకోరు, డైమండ్స్ వేసుకోరు, మట్టి గాజులు మంచిగా వేసుకుంటారు నిండుగా. ఇంక ఈ మధ్యలో తగ్గించాను, ఇంకెక్కువ వేసుకునేదాన్ని. ఈ మధ్యలో కొంచెం అంటే ఇక మాకు ఓల్డ్ ఏజ్ వస్తా అంటే మాకు కొంచెం ఇరిటేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తగ్గించాను. లేకపోతే డజన్ వేసుకునేదాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అదే చాలా సింపుల్ గా ఉంటారు, ఆ బొట్టు పెట్టుకోవటం, కుంకుమ పెట్టుకోవటం కానీ, తాలి బొట్టు వేసుకోవటం కానీ చాలా సింపుల్. అంటే అందరూ తాలిబొట్లు కూడా వాళ్ళ హస్బెండ్స్ పెట్టిన అంటే చెడగొట్టి కొత్తగా చేయించుకున్నావా ఎవరినైనా అడగండి, ఎవరు ఒరిజినల్ హస్బెండ్ కట్టిన తాలిబొట్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. బట్ నేను కానీ నేను అవే ఉంచుకున్నా ఇప్పటి వరకు. గ్రేట్. ఎవరు నమ్మరు, చాలా మంది అదే చూస్తారు కదా. ఇగో ఇవి మురళి గారు కట్టినవి, అవే ఆయన కట్టినవి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మాదా 37-38. ఇప్పుడు May 29th ఉంది మ్యారేజ్ డే. మళ్ళీ 87లో 39 కావచ్చు. 39. గ్రేట్ అండి. కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వచ్చు చాలా మంది లేడీస్ మిమ్మల్ని చూసి. అవును కాదు, అది చెడగొట్టుకున్నాక అవి వేసుకుంటే అది ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? మనకు భర్త చేతులతో కట్టింది వేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు చేయించుకోవాలంటే వేరే చేయించుకోండి, వేరే డెకరేటివ్గా వేరే చేయించుకొని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అవి వేసుకోండి. బట్ ఇవి చెడగొట్టి అంటే వాళ్ళకి ఏంటంటే ఇది అందులో కలిపి చేయించు, ఎందుకు కలపాలి? మీ ఇష్టం ఉన్న డిజైన్ మీరు చేయించుకోండి, మీ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అట్లనే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది మా పని వాళ్ళు కూడా హస్బెండ్ చనిపోయాక వీళ్ళు అమ్మేస్తారు పాపం డబ్బుల కోసం. నేను అదే తిడతా, మీరు ఎందుకు అమ్ముతారు? దాచి పెట్టుకోవాలి అవి. ఆయన లేనంత మాత్రాన ఆయన కట్టిన తాళి జ్ఞాపకంగా ఉండాలి కదా అని చెప్పేసి ఎవరు పాటిస్తున్నారు అసలు నిజంగా. గ్రేట్ మురళి గారు, మీరు కూడా మనకి ఇన్ని డబ్బులు వచ్చేసాయి, ఇంత ఆస్తులు ఆయన ఏమంటాడు తెలుసా, కొంచెం స్టైల్ గా మారిపోవాలి ఈ రోజు నేను చెప్పే హస్బెండ్ కూడా అంటే ఈయన ఏమంటాడంటే, నా ఏదన్నా మామూలుగా చావు పుట్టుకల విషయం వచ్చిన నేనెన్నడు చచ్చిపోవాలి, నీ తాళి చాలా గట్టిది, నేను అప్పుడప్పుడే పోను అంటాడు అన్నట్టు. నీ తాళి చాలా గట్టిది, తాళి చాలా గట్టిది అంటాడు. నిజంగా ఆ రోజు నా పాప 4 ఏళ్ళు అన్న ఆయన ఫైరింగ్ అయిన రోజు, దాని కళ్ళ ముదట జరిగింది. ఆ రోజు ఆయన కోసమే రిటర్న్ అయినా, లేకపోతే దారి దొరికింది ఈయనకి. ఆ దారిలో వెళ్ళిపోతుంటే ఈ పోర్ని కాలవండ్రా అని చెప్పేసి 3-4 ఫైరింగ్ చేసే వరకు పాపను కాల్చారనుకొని వెనక్కి వచ్చాడు. అంత లోపల పాపను తీసి గోడవతలు ఇసిరేశారు, ఈయన వాళ్ళకి దొరికిపోయిండ్రు అన్నాడు. లేకపోతే దొరకకపోవు. ఆ పాప కళ్ళ ముందట అసలు ఆ ఊరోళ్ళు అయితే వారం రోజులు పిల్లలు స్కూళ్ళకి పోకుండా జ్వరాలు వచ్చి పడుకున్నారు. అంతా ఒక ఇంగ్లీష్ మూవీ టైప్లో జరిగింది అసలు అదంతా కూడా. అందరు తలుపులు పెట్టుకున్నారు, కిటికీలోంచి చూస్తాను, ఒక్కొక్క తలుపు కొట్టడము దిగడము, ఎవరు తలుపు తీసుడు లేదు. ఆఖరికి అందరు పడిపోయి ఇక కింద పడిపోయినాక ఇక చచ్చిపోయిండు అనుకొని ఊరంతా వచ్చి చుట్టూ నిలబడ్డది. నేను ఇంట్లో ఉన్నా, ఒక అబ్బాయి వచ్చి అప్పయ్య చచ్చిపోయిండు. అప్పయ్య అంటే నాకు అర్థం కాలే, బాబాయో అట్లా అంటాం కదా మనం, చిన్న అని అంటాం.
అప్పయ్య పడిపోయిండు, అప్పయ్య చచ్చిపోయిండు అంటే అప్పయ్య ఎవరు అంటే ఆ అప్పయ్యని కాల్చేసిండ్రు అని అన్నాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఇంకా నేను కూర వండుతున్నా, తను వస్తున్నాడని చికెన్ అత్తమ్మ కలిపిస్తే వండుతున్నా. గబుక్కుని దిగేసి ఇంకా నేను ఉరుక్కొచ్చిన. ఆ జనాలు నన్ను పట్టుకొని పోనిస్తలేరు. పోలీసులు రావాలి, నేను చచ్చిపోయినా నువ్వు ముట్టుకోవద్దు అంటారు. వాళ్ళందరినీ నెట్టేసుకొని కొట్టి నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే చనిపోతే ఒక కాలేమో స్ట్రైట్ పెట్టాడు అన్న, ఈ కాలేమో ఇటు ఫోల్డ్ చేసి పెట్టాడు, ఇది స్ట్రైట్ పెట్టాడు. చనిపోతే ఇది కూడా ఇటు పడిపోవాలి కదా కాలు. నాకు అది చూసినాక డౌట్ వచ్చింది, ఆయన చనిపోలేదు అనేది కన్ఫర్మ్ అయ్యింది. వాళ్ళందరినీ నెట్టుకొని పోయి ఇట్లా పెట్టుకున్నాడు. ఎదురెండ పడుతుంది, కరెక్ట్ 10:30 జనవరి ఎండ ఎట్లా ఉంటుంది అది 10:30 ఆ ప్రాంతంలో. అది మెల్లగా చేయి తీస్తూ ఉంటే నా గొంతుని మెల్లగా కలిసిలేదు. వాళ్ళు పోయినరా అని అన్నాడు. ఇక వాళ్ళు ఎవరో ఏమో నాకు తెలీదు. 1-2 నిమిషాలు నేను ముందు వచ్చినా కష్టమే ఉండవు. వాళ్ళు జస్ట్ వాళ్ళు పోయినరట, నేను వచ్చి ఈయన లేపి బతికే ఉన్నాడు అని అరుస్తున్నా. వాళ్ళు ఉంటే మళ్ళీ నెక్కుచ్చి కొట్టేసేటోళ్ళు. ఓకే ఓకే. లక్ ఏంటంటే ఆ గ్యాప్ అనేది వాళ్ళు ఆపిన గ్యాప్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఇక ఎవరు లేరు, దగ్గరకు వస్తే లేరు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇట్లా 2 చేతుల కింద చేయేస్తే ఆయన బలం కొంత పెట్టి లేస్తే డ్రైవర్ లేడు. ట్రాక్టర్ ఉండే అక్కడ, ట్రాక్టర్లో వేసి ఇంకా తీసుకొస్తూ ఉంటే ఇంకా బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అది ఎత్తేస్తూ ఉంటే. మధ్యలో మంచినీళ్ళు అడిగిండు ఊర్లోనే, అసలు పోయకూడదంట నీళ్ళు పోసాం. ఇక గేట్ వరకు వచ్చే వరకు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి ఈయన వచ్చాడో ఆ లేడీస్ ఒక ఫియట్ కార్ తీసుకొని వస్తున్నారు. ఇంకా గేట్ పడింది, రైల్వే గేటు. నేను ఇందులోంచి దుంకి అటు దాటిపోయి వెళ్ళి వాళ్ళని కాళ్ళు మొక్కడం స్టార్ట్ చేసిన. మీ బండి ఇవ్వండి, మా ఆయన చచ్చిపోతాడు ఇట్లా అని అంటే, అయ్యో మేడం అట్లా అడగకండి, ఆయనకు వస్తే సార్ ప్రోగ్రామ్కి మేము వస్తాము తీసుకుపోండి అని ఇళ్ళ నుంచి అందులోకి షిఫ్ట్ చేసినాము. నా మీద తల పెట్టి ఆయన వెనక సీట్లో కూర్చోబెట్టి ఇంకా ముందట అది పోతుండే ఏమైందంటే హార్న్ స్టక్ అయిపోయింది. వాడు ఏదో చేయబోయి ఆ వైర్ కూడా వేకిండు. ఇంకా హార్న్ లేదు, పోతుంటే హార్న్ అనడానికి లేదు. ఇక ఇంట్లోన్న పిల్లోడే జరగండి అనుకుంటా సండే ఎంజిఎంకి తీసుకుపోయినాం. ఎవరు లేరు డాక్టర్స్. షేవింగ్ ఒకటి చేసిండ్రు, ఎక్స్రేలేనా ఇప్పుడు సీటీలు ఇట్లా లేవు కదా, ఎక్స్రే తీద్దామనేసరికి టైం కరెంట్ పోయింది. కరెంట్ పోతే మళ్ళీ కరెంట్ ఆఫీస్కి పోయి కరెంట్ ఆన్ చేయించి మళ్ళీ తీసినాక లేదు హైదరాబాద్ తీసుకుపోవాలి అని అన్నారు. అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 5:30 అయిందన్న. 5:30 ఊర్లోకి రాకముందు అయితే మొత్తము ఇక్కడికి వచ్చే వరకు 7-7:30 అయింది. గంట మళ్ళీ ట్రాఫిక్లోనే గంటన్నర పట్టింది. కథం ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇంకా అక్కడ హాస్పిటల్కి వెళ్తే లేదు ఇది మెడికల్ లీగల్ కేసు మేము పట్టుకోము అని చెప్పి ఇక ఆఖరికి మళ్ళా వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్లు చేపించి బెడ్స్ లేవంటారు, లేకపోతే ఎవరు ముట్టుకోరు, ఎవరు ట్రీట్మెంట్ ఇయ్యరు. అప్పటికే కన్నింత వాసిపోయింది తగిలి. ఇక ఆఖరికి ఒక పేషెంట్ లోపల చనిపోయినాక అప్పుడు ఈయనను స్ట్రెచర్ నుంచి లోపలికి షిఫ్ట్ చేసింది. సో ప్రజలు అంటే వాళ్ళ ఆశీర్వచనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అంటే ఇంత దూరం రావాలంటే మామూలు విషయం కాదు. అంటే ఎవరికైనా ఒక లీడర్ ఉంటాడన్న. ఏ లీడర్ లేకుండా స్వతహాగా ఒక బీసీగా ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఆయన రాగలిగినాడు అని అంటే దాని వెనకాల ఆయన ఎంత కృషి, ఆయన పట్టుదల అదంతా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎవరికైనా ఒక గాడ్ ఫాదర్ అనేవాడు ఉంటాడు, కానీ ఈయనను అనగదొక్కేదానికి చాలామంది దొరలు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఎదిరిగి ఇక్కడ వరకు రాగలిగాడు అంటే ఇట్స్ నాట్. ఫ్యూచర్ గోల్స్ ఏంటి మురళి అన్న? ఇంకా ఏం చేయాలని రాజకీయాల్లో కానీ లేకపోతే? అన్న నాకు స్వతహాగా కోరికలు ఉండే అన్న. నాకు బీదులకు బాగా సాయం చేస్తాను. చెప్పాను నీ ఆడికి జాతీయ జెండా ఎత్తా నేను. ఎందుకంటే ఉంటుంది కదా అట్లా లేనోడు లేని పద్ధతిలో ఉన్నాడు ఎదిగిపోతున్నాడు. మన పరిస్థితి ఏందన్నా, ఎలా ఇల్లు ఇస్తుండు, నేను విమర్శించుడు కాదు, ఇల్లు ఇస్తుండు. 100 గజాలు ఉంటేనే ఇల్లు ఇస్తుండంటే వాళ్ళు 50 గజాలలో చీరలు కట్టుకొని ఉంటుండ్రు ఇంటి చుట్టూ. ఆ రేకుల షెడ్డు ఏడా ఇబ్బంది పెడుతుందో అని వాళ్ళ పరిస్థితి ఏంది? తప్పు కదన్న అది. ఇంకా ప్రజలకు మంచి చేయాలి, అదే మీ తపనంతా. రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా ప్రజలకు మంచి చేయటం. రాజకీయాల మీద నాకు ఇంపార్టెన్స్ ఇవ్వన్న, అవే వస్తాయి.
నేను ఒకరి దగ్గరికి పోను, నేను లాబింగ్ అనేది తెలియదు అన్న మొదటి నేను పోను. నేను ఇప్పటివరకు గాంధీ భవన్ పోయిందే 3 సార్లు. రాజశేఖర్ అని ఉన్నప్పుడు రెగ్యులర్ పోయేది. నన్ను టీఆర్ఎస్ ఉన్నప్పుడు హరీష్ అన్న బతిలాడేది, మావాడు అడుగుతాడు ఒక్కసారన్నా మీటింగ్కి వచ్చి, మావాడు అడుగుతాడు ఒకసారన్నా మీటింగ్కి వచ్చి అంటే ఒక్కసారి పోయినా. ఏది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీటింగ్. అజాత శత్రువులే. అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. సో ప్రజలు కూడా అదే విధంగా చూస్తారు. మురళీ అన్న దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఆయన చేతనైంది ఆయన చేస్తాడు, సహాయం కూడా అనేది ఒక పేరే ఉంది. ఆ పేరుని అలానే కొనసాగించుకోవాలని, మీరు కూడా అలానే దేవుడి ఆ బ్లెస్సింగ్స్తో ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 60 దాటినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలానే ఉండాలి. డైట్ ఏం ఫాలో అవుదా మీరు? లేదన్నా, ఏది ఉంటే తింటారు, ఏది ఉంటుంది అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఎక్సర్సైజ్ చేస్తారు అంతే. వాకింగ్ చేసేదాన్ని 5 నేను కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. ఈయన చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తాను. నేను చేయడం మానేసాం మంత్రి అయిన కంచి, లేకపోతే రోజు 5 నేను కిలోమీటర్లు. గెస్ట్ హౌస్లో బాగా చేస్తాను. గెస్ట్ హౌస్ పోతా. మా అమ్మ ఊళ్ళో వ్యవసాయం కోసం ఆడ ఉంటే ఇబ్బంది అని వరంగల్కి పట్టుకొచ్చుకున్నా. చెప్పిన 1,20,000 పెట్టి ఎకరం కొంటే ఇప్పుడు 70,000 గజమైంది. అది 9 ఎకరాలు. ఓకే, అట్లా నాకు కలిసి వస్తాయన్న. మంచి చేస్తే కలిసి వస్తుంది. భూమి అంటే పిచ్చి, జాగ అంటే పిచ్చి. ఈయన ప్రాపర్టీస్ అంటే భూములు కొంటాడు, జాగాలు కొంటాడు అంతే తప్పితే బిల్డింగులు కొని ఇన్కమ్లు వచ్చి అట్లా సోర్స్లు వచ్చేటి కొనమంటే అసలు కొనడు. భూమి రేపు ఇవాళ ఇంత ఉంటే దానికి డబుల్ వస్తుంది మనకి. ఓకే. అయితే నా బిడ్డ ఒక టీవీ కొన్నదన్న. అప్పుడు ఫస్ట్లో వచ్చేటి ఇట్లా కింద వరకు బాక్స్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినాయి టీవీ. 1,00,000 రూపాయలు, 1,05,000 ఎంతో ఆ టీవీకి. నా బిడ్డ అడిగినందుకు బిడ్డకు కొనియాలి కదా అని చెప్పేసి కొనిచ్చిండు. ఇప్పుడు అది ఎక్కడో ఉంది, ఇక్కడో ఇప్పటికి ఉంది ఆ టీవీ. అది కనపడ్డప్పుడల్లా అంటాడు, ఆ 1,00,000 పెట్టి ఆ రోజు 5,000 10,000 ఎకరం ఉంటుంది, కొనుంటే ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని కోట్లు అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని 500 కూడా ఎవడు కొన్నాడు కదా, అంతే కదా. సూపర్. అదే మీ ఆలోచనలు అప్పుడు అలానే ఉండేవిలే, భూముల మీద ఎక్కువ పెట్టేవాళ్ళు. ఎనీహావ్ చాలా హ్యాపీ లైఫ్, ఏమీ రిగ్రెట్స్ లేవు లైఫ్లో. ఇది లేదు అది లేదని, ఇలానే ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేయాలని. సో అజాత శత్రువుగా పేరుంది కాబట్టి సో మీరు ఇలానే కొనసాగాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కానీ రైట్ టైంలో వచ్చారు. అదృష్టవంతులు, ఆయన ఎవరికి దొరకడు. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 అదృష్టాలు జరిగాయి. ఒకటి లెగ్ పెట్టగానే ఏదో స్కూల్లో వచ్చింది, ఇంకొకటి అన్న వచ్చాడా. సో ఆ అన్న రాగా మళ్ళీ నాకు కూడా ప్రామిస్ చేసేసాడు ఇల్లు అని. ఇల్లు ప్రామిస్ అంటే సాయం చేస్తానా, మళ్ళా ఉన్న చెప్తున్నా నేను కంపల్సరీగా. సరే అన్న, నువ్వు జాగా ఇచ్చేసి నేను కట్టుకుంటాను. అది ఏదన్నా ట్రై చేస్తాను. సెటిల్మెంట్ బొచ్చాడు వస్తాయి నాయకుడికి. సో ఇది జస్ట్ జోక్స్ ఆఫ్ ద పార్ట్. అంటే వ్యక్తులు ఎలా ఉంటారో తెలియాలి కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు నిజంగా ఆన్ స్క్రీన్ ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఒకలాగా ఉండే వాళ్ళని చాలా మందిని చూసాం. వాళ్ళ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా, ఏ స్క్రీన్ అయినా ఒకేలాగా ఉంటారు. అందుకే ఈ కపుల్ అంటే అంత ఇష్టం. ఎస్పెషల్లీ మురళి గారు అంటే కూడా అంతకే అంత ఇష్టం అందరికీ. సో తెలియటానికి ఊరికే అలా. బట్ నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సురేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి సరస్వతి అంతా కూడా ఇంకా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.